హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ డాన్ మొగుడు డాక్టర్ పెళ్ళం. అది సిటీలోనే అతి పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి ఆ ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే అక్కడ చాలా ఖరీదైన వైద్యం కూడా చాలా తక్కువ ఖర్చుతోటే పూర్తవుతుంది. చాలా పెద్ద పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్స్లు కూడా ఉంటారు. అందుకని ఇక ఆ హాస్పిటల్ ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఆ రోజు నైట్ కూడా పేషెంట్లు ఫుల్గా ఉన్నారు ప్రతి వార్డులో కూడా. డాక్టర్స్ కూడా నైట్ షిఫ్ట్ డాక్టర్స్ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అలా జరుగుతున్న సమయంలో డాక్టర్ అన్విక తన పేషెంట్స్ అందరినీ చూసి నర్సులకి చెప్పి, ఇక కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, ఇక ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి ఆమె రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంది. అప్పుడే బయటంతా గందరగోళంగా గజిబిజిగా అనిపిస్తూ ఉంటే, ఏమైంది ఏంటి సౌండ్స్ అని గబగబా రూమ్ నుండి బయటకు వచ్చింది ఆమె. ఇక బయటకు వచ్చేసరికి ఆ ఫ్లోర్లో ఉన్న పేషెంట్లందరినీ కూడా మరొక ఫ్లోర్లోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక కంగారుగా బయటకు వచ్చి, ఏమైంది, ఎందుకలా పేషెంట్లందరినీ ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తున్నారు అని కంగారుగా ఆమె అడుగుతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన వార్డ్ బాయ్, అది మేడం ఈ ఫ్లోర్ అంతా ఖాళీ చేయమన్నారు, ఈ హాస్పిటల్ చైర్మన్ గారిని హాస్పిటల్కి తీసుకువస్తున్నారంట, ఆయనకి ఏదో క్రిటికల్ కండిషన్ అని చెప్పేసి అన్నారు అని అనడంతో, ఏంటి హాస్పిటల్ చైర్మన్ని తీసుకువస్తున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎందుకంటే ఆమె ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది డాక్టర్గా, కానీ ఇప్పటి వరకు హాస్పిటల్ చైర్మన్ని చూడనే లేదు ఆమె. అది కాకపోయినా అతని రావడంతో హాస్పిటల్ అంతా ఎందుకు అలా ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయిస్తున్నారో అర్థం కాక చూస్తుంది. అప్పుడే అక్కడికి వరుసగా డాక్టర్స్ అందరూ ఒక్కొక్కరిగా అందరూ వస్తున్నారు. డే షిఫ్ట్ వాళ్ళు, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి, ఇదేంటి ఈ డాక్టర్స్ అంతా కూడా ఇప్పుడు వస్తున్నారు, వీళ్ళు షిఫ్ట్స్ ఇప్పుడు కాదు కదా అని అనుకుంటూ డాక్టర్ ఎదురుగా వెళ్ళి, మీరేంటి డాక్టర్ ఇప్పుడు వచ్చారు అని అడుగుతుంది ఆమె. ఆ మాటకి, అయ్యో డాక్టర్ మన హాస్పిటల్ చైర్మన్ గారిని తీసుకువస్తున్నారు, ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయిందంట, చాలా సివియర్గా ఉందంట, అందుకే అని చెప్తూ ఉంటే, ఓ అవునా సరే, మరి ఇంకా తీసుకురాలేదేంటి అని అంటుంటే, చాలా దూరం నుంచి వస్తున్నారు డాక్టర్ అని అంటుంటే, అదేంటి అంత దూరం నుండి ఇక్కడికి తీసుకురావాలా పేషెంట్ని, చాలా పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లే ఉన్నాయి కదా, చాలా ఎక్కడికైనా తీసుకువెళ్ళి అక్కడ కొంచెం స్టేబుల్ అయ్యాక ఇక్కడ తీసుకురావచ్చు కదా అని ఆమె చెప్తూ ఉంటే, ఏమో డాక్టర్ సార్ వినలేదంట, ఈ హాస్పిటల్కే తీసుకువెళ్ళమన్నారంట, అందుకే తీసుకువస్తున్నారు అని చెప్పగానే, ఓకే అని చెప్పి అతను రావడానికి ముందే అక్కడ ఫ్లోర్ అంతా ఖాళీ చేయించి ఫుల్గా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి అంతా చెక్ చేసి ఎదురు చూస్తూ ఉన్నారు అతని గురించి. ఇక కాసేపటికి అక్కడికి కార్స్ వచ్చి ఆగినాయి వరుసగా, ఒక 6 కార్లు. ఆ కార్ల మధ్యలో ఒక కారులో నుండి గబగబా డ్రైవర్ దిగి ఇంకొక అతను కూడా దిగి ఒక డోర్ ఓపెన్ చేసేసరికి అందులో గాయాలతో ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అందులో నుండి దించుతూ స్ట్రెక్చర్పై పడుకోబెట్టారు. సగం స్పృహలో ఉండి సగం మత్తుగా ఉన్నాడు అతను. ఇక అలాంటి అతన్ని స్ట్రెక్చర్ మీద వేసి పైకి తీసుకువస్తూ ఉండగా ఒక్కసారిగా, ఎవరు ఒకసారన్నా చూడాలి అని చెప్పి మనస్వి అతని వైపు చూస్తూ ఉంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయి నిర్ఘాంతపోయింది. ఒళ్ళంతా బ్లడ్తో, అసలు రక్తం తప్ప ఎక్కడా కూడా మనిషి ఆనవాళ్లే కనిపించట్లేదు. ఒళ్ళంతా కత్తిఘాట్లు, రక్తం, ఎక్కడ చూసినా అతని ఫేస్ మాత్రం కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఆ ఫేస్ ఎక్కడో చూసినట్టుగా అనిపించడంతో గబగబా ముందుకు వచ్చి అతన్ని దీక్షణంగా చూస్తూ ఉంది. ఈలోపు అతని గార్డ్స్ పక్క నుండి వచ్చి వాళ్ళందరినీ పక్కకు జరుపుతూ లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు అప్రయత్నంగానే ఆమె నోటి నుండి వచ్చిన మాట విక్రమ్ అనే మాట. ఆ మాట విన్న అతను ఒక్కసారిగా ఏదో ఎవరో తట్టి లేపినట్టుగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే డాక్టర్స్ అందరూ హడావిడిగా అతని దగ్గరకు వెళ్తూ, తొందరగా తీసుకుపదండి అని చెప్తూ ఉన్నారు. ఇక మనస్వి మాత్రం అతని వెంటే పరిగెడుతూ ఉంది. ఇక పరిగెడుతూ వెళ్తూ ఉండగా అతని చేయి ఆమె చేయికి తగలగానే ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతను. ఇక ఆ చేతిని వదలట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంత గాయాలతో అంత స్పృహ లేకుండా ఉన్నా సరే అతను ఆ చేతిని పట్టుకొని వదలకపోవడం ఒకంత ఆశ్చర్యంగానే చూస్తూ ఉన్నారు. ఇక మనస్వి కూడా అందరితో ఫస్ట్ లోపలికి పదండి అని కంగారు పెడుతూ చెప్పేసరికి ఇక డాక్టర్స్ కూడా వెంటనే అతన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఇక ఐసీయూలోకి తీసుకువెళ్ళినట్టే అతని బాడీ పైన ఉన్న షర్ట్ ఇంకా డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి చూస్తే ఒళ్ళంతా కత్తి గాయాలు చాలా లోతుగా దిగి ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే ఆమె కళ్ళ వెంబట నీళ్ళు, ఆమె ప్రయత్నం
అప్రయత్నంగానే కారిపోతూ ఉన్నాయి. అసలు ఆమె ఎందుకు అలా ఏడుస్తుందో అక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. పక్కన ఉన్న డాక్టర్స్, మనస్వి ఏంటిది, మనం డాక్టర్స్ ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు, నువ్వెందుకు అలాగా ఫీల్ అవుతున్నావు అని చెప్తూ ఉంటే, ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు, మీరే ట్రీట్ చేయండి అని అంటూ అతని చేయి పట్టుకొని గట్టిగా ఆ పక్కనే నుంచొని ఉంది ఆమె. అతను కూడా ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇక డాక్టర్స్ అతనికి ఇంజెక్షన్స్ చేస్తూ, ఆ ఒంటిపైన ఉన్న బ్లడ్ అంతా క్లీన్ చేస్తూ, కట్ అయిన చోట కుట్లు వేస్తూ, చాలా గాయాలు అవ్వడంతో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. మనస్వి మాత్రం ఆమె కంటికి అస్సలు ఆపకుండా కంటి వెంట నీరు కారుతూనే ఉంది. అలా ఎంతసేపు ఏడుస్తుందో కూడా తెలియట్లేదు. అలా ఏడుస్తూనే ఉంది. ట్రీట్మెంట్ అంతా 4 గంటల తర్వాత పూర్తయింది. అప్పటికి కూడా అలాగే నుంచొని ఆ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది ఆమె. ఇక వేరొక డాక్టర్ వచ్చి, మనస్వి ట్రీట్మెంట్ పూర్తయింది, ఇప్పుడు ఆయనకి బాగానే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమో తెలీదు, మేమందరం షిఫ్ట్స్ అయిపోయినాయి అని ఇంటికి వెళ్ళేసరికి సార్ వాళ్ళ పిఏ ఫోన్ చేశాడు, కిరణ్. ఇక కిరణ్ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసేసరికి సార్కి ఎమర్జెన్సీ, డాక్టర్స్ అందరూ హాస్పిటల్లో అటెండ్ అవ్వాలి అని చెప్పారు. ఇక వెంటనే అందరం వచ్చాం అని అనడంతో, ఓ అవునా, సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అనడంతో, నువ్వెందుకు, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాంలే అని మిగతా డాక్టర్స్ చెప్తూ ఉంటే, ప్లీజ్ పర్వాలేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని బలవంతంగా మిగతా డాక్టర్స్ పంపించి ఆమె అక్కడే ఉండి చైర్ దగ్గరకు లాక్కొని అతని చెయ్యి అలాగే పట్టుకొని కూర్చొని ఉంది ఆమె. ఇక ఎంతసేపు అతని వైపు అలాగే చూస్తూ ఉంది. ఒక్క నిమిషం ఆమె ఊపిరి ఆగిపోయినట్టు ఉంది. అతని ఆ గాయాలు, ఆ రక్తంతో చూసిన ఆ క్షణం ఇక పదే పదే ఆమె కళ్ళ ముందు అదే కనిపిస్తూ ఉంటే అతని చేతిని ఆమె పెదవుల దగ్గరకు తెచ్చుకొని ముద్దు పెట్టుకొని, ఏమైంది విక్రమ్, ఏంట్రా ఇదంతా, అసలు నువ్వేంటి, నీకు ఈ గాయాలేంటి, ఈ రక్తం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది ఆమె. ఇక అతను ట్రీట్మెంట్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వడంతో అలా మత్తుగా నిద్రపోతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆమె అలా ఆలోచిస్తూనే ఆమె గతంలోకి వెళ్ళింది. అది వాళ్ళ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో అందరూ కూడా ఎన్నో కొత్త కలలతో, ఆశలతో, డాక్టర్ అవ్వాలనే ఎన్నెన్నో ఊహలతో, కోరికలతో ఆ కాలేజ్లో అడుగుపెట్టారు. ఇక అందరూ కూడా ఇంటర్ పూర్తయిన కొత్తలో వచ్చిన కాలేజీకి కొత్త స్టూడెంట్స్ అందరూ కూడా డాక్టర్స్ అవ్వాలని ఎన్నో కలలతో ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలోనే మనస్వి కూడా ఉంది. అలా మనస్విని చూసిన విక్రమ్ తొలి చూపులోనే ఎందుకో ఆమె అంటే చాలా ఇష్టపడ్డాడు. ఆమెను చూసిన మరుక్షణం ఎందుకో అతని మనసుకి చాలా దగ్గరగా అనిపించి తనకు తానుగానే మనస్వి దగ్గరికి వెళ్ళి అతన్ని, మై నేమ్ ఈజ్ విక్రమాదిత్య అని పరిచయం చేసుకున్నాడు. ఆమె కూడా కాలేజ్ కొత్త కావడంతో తను కూడా ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ మనస్వి అని చెప్పి పలకరిస్తుంది. ఇక ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. కాలేజ్ డేస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా డైలీ మాట్లాడుకోవడం, కాలేజ్లో ఏవైనా సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటే ఒకరికి ఒకరు క్లారిఫై చేసుకోవడం, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇద్దరు స్నేహం చాలా బాగా ముందుకు సాగుతుంది. ఇద్దరికి విడివిడిగా ఫ్రెండ్స్ ఉన్నా సరే అందరితో కంటే మనస్వి ఎక్కువ విక్రమాదిత్య మనస్వితో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ చదువంతా అయిపోయింది. వాళ్ళు హ్యాపీగా ఫ్రెండ్షిప్ తోటే సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి అప్పుడు అర్థమైంది విక్రమ్కి అతను మనస్విని ఎంతగానో ఇష్టపడుతున్నాడని. తన మనసు చెప్తుంది పదే పదే తనను చూడాలని, తనతో మాట్లాడాలని, తన దగ్గర ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ అతని మనసులో. అలా రోజులు గడిచే కొద్దీ ఒకరోజు మనస్వికి తన మనసులో మాట చెప్పాలి అనుకుంటాడు విక్రమ్. అలా అనుకొని ఒకరోజు విక్రమ్ మనస్వి నీతో కొంచెం మాట్లాడాలిరా అని అనడంతో, చెప్పరా, ఈ మధ్యన నాతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ తీసుకుంటున్నావా అని అనడంతో, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నిన్ను చూస్తుంటే నీ మనసులో కూడా ఇదే ఫీలింగ్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని అనడంతో, ఏంటో ముందు చెప్పు అని అడుగుతుంది ఆమె. ఆ మాటకి తను ఇప్పుడు కాదు రేపు చెప్తా అని చెప్పి అనడంతో, రేపటిదాకా ఏంట్రా అని అడగగానే రేపు చెప్తా అని అంటాడు అతను. ఇక ఆ మాటకి తను కూడా నవ్వుకుంటూ కాలేజ్ అవడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక విక్రమ్ తనకి ప్రపోజ్ చేసేది చాలా స్పెషల్గా ఉండాలి అని మనసులో అనుకొని బీచ్ దగ్గర చాలా అందంగా ఏర్పాట్లు చేస్తాడు. చుట్టూ లైటింగ్, మధ్యలో ఒక హార్ట్ షేప్తో ఉన్న పెద్ద హోర్డింగ్, దాని మధ్యలో ఒక టేబుల్, దానిపై ఒక కేక్
అలా చాలా అందంగా అక్కడ అంతా రెడ్ బెలూన్స్తో చాలా అందంగా డెకరేట్ చేయిస్తాడు. ఇక కాలేజ్కి వచ్చి ఈవినింగ్ అవుతూ ఉండగా కాలేజ్ వదిలిన టైంకి మనస్వి రా నీతో మాట్లాడాలని చెప్పాను కదా అని అనడంతో అదేంటి ఇక్కడే చెప్పొచ్చు కదరా అని అంటుంటే లేదు నీకు చాలా స్పెషల్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అనగానే అతని బైక్పై స్టార్ట్ అవుతుంది మనస్వి కూడా. ఇక ఇద్దరు ఒకే బైక్పై బీచ్ దగ్గరికి వస్తారు. వావ్ క్లైమేట్ చాలా బాగుంది కదా ఈ టైంలో బీచ్ దగ్గర ఇంకా బాగుంటుంది అని అంటూ ఉంటే సరే రా అని అంటూ ఆమె కళ్ళను అతని చేతులతో మూస్తూ ఉంటాడు. ఇక ముందుగా ఆమె నడుస్తూ ఉంటే ఆమె వెనక అతను నడుస్తూ ఆమెకి దారిని చెప్తూ తీసుకువెళ్తాడు. అబ్బా ఇంకా ఎంతసేపు రా అని అంటుంటే ఫ్యూ మోర్ మినిట్స్ అని అంటూ 1 2 3 అని ఒక్కసారిగా ఆమె కళ్ళకు ఉన్న చేతుల్ని అడ్డుగా తీస్తాడు. ఎదురుగా చాలా అందంగా హార్ట్ షేప్స్తో బెలూన్స్ చిన్న చిన్న లైట్స్ చాలా అందంగా క్యాండిల్స్తో కనిపిస్తూ ఉంటే అది చూసి ఆశ్చర్యంగా వావ్ చాలా బాగుందిరా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే ఆమె వెనక్కి తిరిగేసరికి అతని మోకాలిపై కూర్చొని ఐ లవ్ యూ మనస్వి, ఐ లవ్ యూ సో మచ్. నిన్ను ఎప్పుడు ఎందుకు ప్రేమించాను అనేది నాకు తెలియదు కానీ నా మనసు ప్రతి క్షణం నీతో మాట్లాడాలని నీతో ఉండాలని నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు పక్కన ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది అని చెప్తూ ఉంటే ఆమె కళ్ళల్లో కూడా అదే ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అతని చేయి పట్టుకొని పైకి లేపి అతన్ని గట్టిగా కౌగిలించుకొని లవ్ యూ రా మొద్దు ఈ మాట చెప్పడానికి నీకు సంవత్సరం టైం పట్టిందా? ఎందుకో నిన్ను చూసిన ఫస్ట్ డే నుండి నా మనసుకు చాలా దగ్గరగా అనిపించావు. నీతో ప్రతి క్షణం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అది ఎందుకో ఏంటో తెలీదు. నీతో ఉంటే చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు. నీతో ఎంత టైం గడిపినా సరే అది చాలా తక్కువే అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ ఏంటి అని అడిగితే తెలియదు. అది ప్రేమ అని ఇప్పుడే అర్థమవుతుందిరా లవ్ యూ అని చెప్తూ ఉంటే అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని రియల్లీ నువ్వు అసలు ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా అని అంటుంటే నీలాంటి మంచి అబ్బాయి ప్రపోజ్ చేస్తే వద్దనే అమ్మాయి ఎవర్రా? నీ అందం చదువు అసలు నువ్వు ఇప్పటి వరకు నిన్ను గమనిస్తూనే ఉన్నా. ఈ 1 ఇయర్లో నాతో తప్ప మరో అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఈ కాలేజ్లో చాలామంది అమ్మాయిలే నీకు ప్రపోజ్ చేశారు కానీ ఎవరిని కూడా బాధ పెట్టకుండా మనసు నొప్పించకుండా చాలా సున్నితంగా వాళ్ళకి నువ్వు నో చెప్పే విధానం ఉంటుంది చూసావా అది నాకు చాలా ఇష్టం. చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇష్టం లేకపోతే చాలా రూట్గా చెప్తారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రేమగా అభిమానంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తావు. అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. నీలో ఈ ప్రేమ ఇలాంటి గుణాలు చాలా బాగుంటాయి తెలుసా నువ్వు నన్ను కేర్ చేసే విధానం కానీ అని చెప్తూ ఉంటే తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక అక్కడ చాలాసేపు కూర్చొని వాళ్ళు చాలా కబుర్లే చెప్పుకుంటారు వాళ్ళ ప్రేమ ముచ్చట్లు. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆమెను తీసుకొని బైక్పై ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇక ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాగి నుదుటిపై ముద్దు పెట్టుకొని బాయ్రా రేపు కాలేజీలో కలుద్దాం. అసలు ఈ రాత్రి నాకు నిద్ర పడుతుందో లేదో అని డౌట్గా ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అని విక్రమ్ అంటూ ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను రా అని అంటుంది ఆమె. ఇక ఆమె కూడా అతని నుదుటికి ముద్దిచ్చి గట్టిగా కౌగిలించుకొని బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైట్ అంతా ఇద్దరు కూడా ఎన్నో కలలు ఊహలు ఆశలు రెక్కలు కట్టుకొని వాలుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది అని వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇక మార్నింగే ఎప్పుడెప్పుడు ఒకరిని ఒకరు చూడాలా అని చాలా ఎగ్జైట్ అవుతూ పొద్దున్నే రెడీ అయ్యి అక్కడి నుండి కాలేజీకి స్టార్ట్ అయ్యారు. ఇక విక్రమ్ మనస్వి ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాలేజ్ గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మనస్వి కూడా రావడంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటే ఎంత లేట్ అని అడుగుతుంటే అబ్బా ఇప్పుడు నీకు లేట్ అని అనిపిస్తుందా? ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి 1 అవర్ ఉంది. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదు తెలుసా అని అంటూ ఉంటే ఈ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. దూరం నుండి ఎప్పుడెప్పుడు కలుస్తామా అనే ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది అని చెప్తాడు విక్రమ్. అలా ఇద్దరు కాలేజ్లో బెంచ్ మీద కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసి చదువుకోవడం, క్యాంటీన్లోకి వెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని తినడం, ఇద్దరు చాలా ముచ్చట్లే చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు బాగా చదువుకొని పెద్ద డాక్టర్లు అవ్వాలని, ఇద్దరు సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవాలని, ఆ తర్వాత ఇద్దరు ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని చాలా కలలే కంటారు ఇద్దరు. ఇక విక్రమ్ కూడా టాప్ స్టూడెంట్ కావడంతో మనస్వి కూడా తనతో సమానంగా పోటీ పడుతూనే చదువుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం ఇష్టం. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు వాళ్ళ ప్రేమలో. అలా 3 ఇయర్స్ కూడా పూర్తయిపోయింది. 4th ఇయర్. ఇక విక్రమ్
మనస్విని వదిలి ఒక్క క్షణం ఉండడం కూడా అతనికి చాలా కష్టమైపోతుంది. ఏదో నైట్ టైం ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, మార్నింగ్ కూడా అతనే పికప్ చేసుకోవడం, రోజులు చాలా స్పీడ్గా గడుస్తున్నాయి. ఇక లాస్ట్ ఎగ్జామ్స్ జరిగే రోజులు రానే వచ్చినాయి. ఇక ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది. చదువులో చాలా బిజీ అయిపోయారు. ఇద్దరు కలిసి కూర్చొని చదువుకోవడం, అలా మాటల్లో ఒకరికొకరు చాలా దగ్గర అవుతూ చదువులో కూడా ఇద్దరు చాలా టాప్లోనే ఉన్నారు. అలా ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ డే ఇక మళ్ళీ సెలవులు కావడంతో ఇద్దరు మళ్ళీ చ ఎలా కలవాలి ఏంటి అని ఆలోచనలో పడిపోయారు. ఇక అలా ఆలోచిస్తున్నప్పుడే విక్రమ్ మను నీకు ఒక విషయం చెప్పాలిరా అని అనడంతో ఏంటి అని అడుగుతుంది మనస్వి. ఆ మాటకి విక్రమ్ నేను మన ఇంట్లో మన గురించి చెప్పేయాలి అనుకుంటున్నాను అని అనగానే అప్పుడే ఎందుకురా, మన చదువులు ఇంకా పూర్తవలేదు కదా, అయ్యాక చెప్దాం కదా అని అంటూ ఉంటే ఆ మాటకి విక్రమే లేదురా, మన ద్వారా తెలిస్తే వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోకపోయినా తర్వాత మనకి మనంగా చెప్పాం కాబట్టి మన డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తారు. అదే వేరే వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల తెలిసిందంటే మనం ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ దగ్గర దాచినట్టుగా ఫీల్ అవుతారా అని చెప్పడంతో సరే విక్రమ్ నీ ఇష్టం, నాకు కూడా ఇలా ఎన్ని రోజులు అనిపిస్తుంది చెప్పేద్దాం అని అనడంతో ఇక విక్రమ్ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. మనస్విని లవ్ చేస్తున్నట్టు ఆల్రెడీ కాలేజ్లో స్టార్ట్ అయినప్పటి నుండి ఇద్దరు ఫ్రెండ్స్ అని, తర్వాత విక్రమే తనకి ప్రపోజ్ చేశానని, ఆమంటే అతనికి చాలా ఇష్టం అని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పకుండా వాళ్ళు కొంచెం వీళ్ళకంటే ఆస్తిపరంగా తక్కువగా ఉన్న కొడుకు ఇష్టపడ్డాడు అనే ఒకే కారణంతో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఒప్పుకుంటారు ఆ పెళ్ళికి. ఇక విక్రమ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మనస్వి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక విక్రమ్ ఎలాగో వాళ్ళ ఇంట్లో మనస్వికి ఫ్రెండ్ అని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా రా విక్రమ్ ఏంటిది సడన్గా అని అంటూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి ఆంటీ అంకుల్ అని అనగానే రండి లోపలికి వచ్చి కూర్చోండి అని వాళ్ళని పిలిచి లోపల కూర్చోబెడతారు. ఇక లోపల కూర్చున్న తర్వాత వాళ్ళు మీతో కొంచెం మాట్లాడాలండి పిల్లల గురించి అని అనగానే చెప్పండి అని అంటూ మనస్వి వాళ్ళ అమ్మగారు విక్రమ్ వాళ్ళ పేరెంట్స్కి కాఫీ ఇంకా వాటర్ తీసుకువచ్చి అక్కడ పెట్టి ఎదురుగా కూర్చుంటారు. ఇక కూర్చున్న వాళ్ళతో పిల్లలు ఇద్దరు మాకు నిన్నే చెప్పారు వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, మన గురించి ఆలోచించి ముందుగా మనకు చెప్పారు కాబట్టి వాళ్ళ డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా కరెక్టేమో కదా అని అనడంతో ఆ మాటకి మనస్వి పేరెంట్స్ మనస్వి వైపు చూస్తారు. మనస్వి కూడా అవును అన్నట్టుగా తల ఊపడంతో విక్రమ్ అంకుల్ ఆంటీ మీరు నన్ను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, మీకు ఏమైనా నా గురించి అడగాలి అని ఉంటే డైరెక్ట్గా అడగండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తూ వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి వాళ్ళ ఉన్న ఆస్తుల గురించి మొత్తం అన్నీ చెప్తూ ఉంటే మనస్వి వాళ్ళ పేరెంట్స్ అయ్యో బాబు మాకు అలాంటిది ఏమీ లేదు, మాకు ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించే వాళ్ళం కాదు, పిల్లలు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు, ఇద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే కాబట్టి ఇంకా హ్యాపీ, మీ చదువులు పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనడంతో మేము కూడా చదువు పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ ముందుగా మేము చెప్తే బాగుంటుందని మీతో చెప్పాం అని అనడంతో వెరీ గుడ్, మీ డెసిషన్ చాలా బాగుంది కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసి ఫస్ట్ అయితే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసేస్తాం, తర్వాత మీ చదువులు పూర్తయి మీరు కొంచెం కెరియర్లో సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుందరు కానీ అని అనడంతో మనస్వి విక్రమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు. ఇక విక్రమ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మనస్వి పేరెంట్స్ కూడా ఇక ఒప్పుకోవడంతో ఇక పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం చూసి ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలి అని ఫిక్స్ అవుతారు ఆ హాలిడేస్లోనే. ఇక హాలిడేస్లో నిశ్చితార్థం కావడంతో కాలేజ్ ఫ్రెండ్స్లో కొంతమందిని చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేస్తారు. ఇక ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. మరీ గ్రాండ్గా కాకుండా కాస్త సింపుల్గానే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చాలా ముఖ్యమైన రిలేటివ్స్ మధ్యన సింపుల్గా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఇక ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిపోయిన తర్వాత విక్రమ్ ఇంకా మనస్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఇంట్లో కూడా తెలియడం వల్ల విక్రమ్ డైరెక్ట్గా ఇంటికి రావడం, మనస్విని బయటకు తీసుకువెళ్ళడం, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. హాలిడేస్ పూర్తయిపోయినాయి. ఇంకా మళ్ళీ కాలేజీకి ఇద్దరు వెళ్ళడం మొదలుపెట్టారు. అలా కాలేజీలో కూడా ఇద్దరు చాలా దగ్గరగా ఉండడం, మాట్లాడుకోవడం, ఒకరికి ఒకరు తినిపించుకోవడం,
కాలేజ్లో ఎంతమంది ఉన్నా ఒకరిని ఒకరు హగ్ చేసుకోవడం, అలా చాలా స్వీట్ మెమరీసే పోగేసుకుంటున్నారు ఇద్దరు. ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పులకి వెళ్ళడం, వీళ్ళిద్దరూ సెపరేట్గా ట్రిప్పులకి వెళ్ళి రావడం, అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా ఒకరోజు విక్రమ్ ఎందుకో తెలీదు సడన్గా ఉన్నట్టుండి మనస్వి దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అంటాడు. మనస్వి, నేను నీకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితే వస్తే నువ్వు నా గురించి ఎదురు చూస్తావా అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు విక్రమ్. ఆ మాటకి మనస్వి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు నాకు దూరంగా వెళ్ళడం ఏంటి? అయినా నువ్వు నాకు దూరంగా ఎందుకు వెళ్తావు అని అడుగుతూ ఉంటే, ఏమో తెలియదు, నాకు అడగాలనిపించింది, చెప్పు, నేను నీకు దూరంగా వెళ్తే నా గురించి ఎదురు చూస్తావా లేదా అని అడగటంతో, తప్పకుండా ఎదురు చూస్తానురా, నీ గురించి కాకపోతే ఎవరి గురించి ఎదురు చూస్తాను? నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాను అని అనడంతో ఆ రోజు ఆమెను చాలా గట్టిగా కౌగిలించుకొని ఆమె నుదుటిపై బుగ్గలపై ముద్దులు పెట్టుకొని, సరే నాకు చిన్న పనుందిరా, ఒక వారం రోజులు ఊరు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి రావడానికి కాస్త టైం పడుతుంది, ఈ 4 డేస్ కూడా కాల్స్ అవి చేయకపోయినా నా గురించి పెద్దగా ఆలోచించి నీ చదువుని ఇబ్బంది పెట్టుకోకు, నువ్వు జాగ్రత్తగా చదువుకో, అర్థమైందా అని అంటుంటే, ఇంత సడన్గా ఎక్కడికి రా విక్రమ్ అని అడుగుతుంది. ప్లీజ్ వచ్చాక అన్నీ చెప్తానురా అని చెప్పి ఆమెను గట్టిగా కౌగిలించుకొని, ఎందుకో అతని మనసు చాలా భారంగా ఉంది. ఆమెను వదిలి దూరంగా వెళ్తున్నాను అని చాలా ఫీల్ అవుతున్నాడు అతను. ఆ విషయం ఆమెకు అర్థమవుతూ, 4 డేసే కదా, ఎందుకు మరీ అంత ఫీల్ అవుతున్నావు? కనీసం ఫోన్ కూడా చేయనంటున్నావు, అంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే చెప్పట్లేదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆమెను, చెప్పే విషయం అయితే నేనే చెప్పేవాడిని కదా, వచ్చాక చెప్తాను, బాయ్, నువ్వు మాత్రం నా గురించి ఆలోచించి నీ చదువుని నెగ్లెక్ట్ చేయకు, టైంకి తిని బాగా చదువుకో అని అంటుంటే, అబ్బా, ఏదో నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నట్టు ఆ జాగ్రత్తలేంట్రా, 4 డేసే కదా, ఈ 4 డేస్లో నేను ఎందుకు చదువుని నెగ్లెక్ట్ చేస్తాను అని అంటూ ఉంటే, సరే బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇక ఆ రోజు వెళ్ళిపోయిన విక్రమ్ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు కనిపిస్తున్నాడు మళ్ళీ. అలా విక్రమ్ చేతిని పట్టుకొని ఇహలోకి వచ్చిన ఆమె, ఎందుకురా 4 డేస్ అని వెళ్ళి 5 ఇయర్స్ తర్వాత కనిపించావు, నా గురించి ఎదురు చూస్తావా అని ఆ రోజు అడుగుతుంటే నాకు అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అంటే నీకు ముందే తెలుసా నన్ను వదిలి వెళ్ళిపోతున్నానని, అందుకేనా నా గురించి ఎదురు చూస్తావా అని అంతలా అడిగావు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఇక ఆమె అలా ఆలోచిస్తూనే ఉండగా మరొక డాక్టర్ వచ్చి అతనికి ఇవ్వాల్సిన మెడిసిన్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఆమెకు చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆమె కూడా రాత్రి నుండి అతని పక్కనే అలాగే కూర్చొని ఉండడంతో అతని చెయ్యి చాలా గట్టిగా ఆమె చేతిని పట్టుకొని ఉంది. ఒక్కసారి వదిలేస్తే మళ్ళీ ఆమె ఎక్కడ దూరం అయిపోతుందో అనే భయం ఆ స్పర్శలో కనిపిస్తుంది. ఇక ఆమె నెమ్మదిగా అతని చేతి నుండి ఆమె చేతిని విడిపించుకొని అదే రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అతనికి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇంకా ఇంజెక్షన్స్ చేసి మళ్ళీ అతని పక్కనే కూర్చుంటుంది. ఇక అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు భరత్. ఇక భరత్ లోపలికి రాగానే అక్కడ ఆమెను చూసి, మేడం అని అంటాడు. మేడం అని అనగానే మనస్వి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఎవరు మీరు అని అడుగుతుంది. నేను సార్ వాళ్ళ పియ్యని మేడం అని అనగానే, నేను మీకు తెలుసా అని అడుగుతుంది. హా మేడం, మీరు తెలియకపోవడం ఏంటి, మీరు తెలుసు, సార్ వాళ్ళ ఇంట్లో మీ ఫోటో చాలా పెద్దగా ఉంటుంది, అది చూసి నేను సార్ని ఒకసారి అడిగితే అని అనగానే, అడిగితే అని అంటే, మీరు ఆయన వైఫ్ అని చెప్పారు అని అనడంతో ఆ మాటకి, ఏంటి వైఫ్ అని చెప్పాడా, అయినా తను ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అని తన గురించి డీటెయిల్స్ తెలుసుకోవని చాలా ఆత్రంగా మనస్వి అడుగుతుంది భరత్ని. ఇక భరత్ ఎందుకో అవన్నీ సారే చెప్తే కరెక్టేమో, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో అనుకొని, మేడం ప్లీజ్ నన్ను ఇప్పుడు ఏమీ అడగకండి, సార్ స్పృహలోకి వచ్చాక అన్నీ ఆయనే మీకు చెప్తారు అని అనడంతో ఇక ఆమె కూడా ఇక అతను చెప్పడు అని అర్థమై సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు సార్కి ఎలా ఉంది మేడం అని అడుగుతుంటే, ఓకే, కానీ కాస్త టైం పడుతుంది ఆయన కోలుకోవడానికి అని చెప్పడంతో, ఓకే మేడం అని అంటూ ఉంటే, సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే అని అనడంతో అతను అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక మనస్వి వారం రోజులు అలా కంటి మీద కునుకు లేకుండా అతని పక్కనే ఉండి అక్కడే ఉన్న వాష్రూమ్లో ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ వచ్చి అతని పక్కనే కూర్చోవడం, అతన్ని చూసుకోవడం, అతనికి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలా చూసుకుంటూ ఉంది. వారం రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు విక్రమ్. ఇక విక్రమ్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మనస్వి. ఇక మనస్విని అక్కడ అలా చూస్తుంటే అతని ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక విక్రమ్
ఆమె వైపు చూస్తూ మను అని పిలుస్తూ ఉంటాడు. అప్పటికే కాస్త మత్తుగా కళ్ళు తెరుస్తూ ఉన్న ఆమె అతని వైపు చూస్తూ విక్రమ్ అని గబాలన కుర్చీలోంచి లేచి అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది అని అంటూ ఉంటే ఆమె నెమ్మదిగా అతన్ని లేపి బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోపెట్టి అతని ఫేస్ అంతా తడిమి చూస్తూ ఏంట్రా ఇదంతా ఏంటి ఏంటి గాయాలేంటి నువ్వేంటి ఆ రక్తంతో అసలు నా ప్రాణం పోయినట్టు అయిపోయింది తెలుసా నిన్ను అలా చూస్తుంటే ఆ నిమిషం అని అంటూ ఉంటే చిన్నగా నవ్వుతూ ఏంటే నా మీద కోపంతో నాతో మాట్లాడవేమో అనుకున్నాను అని అంటుంటే కోపం ఉంది కానీ ఈ సిచ్యువేషన్లో నీ మీద కోపం చూపించే అంత మూర్ఖురాలనైతే మాత్రం కాదు. ఆ రోజు 4 రోజుల్లో వస్తాను నా గురించి ఎదురు చూస్తావా అని అడిగి వెళ్ళిపోయావు. 5 సంవత్సరాల తర్వాత కనిపించావురా మళ్ళీ. కనిపించింది కూడా మామూలుగా కాదు, ప్రాణాపాయ స్థితిలో. అసలు ఏంట్రా ఇదంతా ఎందుకు ఇలా అని అడుగుతూ ఉంటే టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తానులే కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నన్నేం అడక్కరా అని అనడంతో ఎందుకు విక్రమ్ ఎందుకు ప్రతిసారి నా దగ్గర ఎందుకు ఏదో ఒకటి దాస్తూనే ఉంటావు అని అడుగుతూ ఉంటే నీకు చెప్పే విషయం అయితే నీకు చెప్తాను కదా, చెప్పే సమయం వచ్చినప్పుడు ప్రతి విషయం నీకు చెప్తాను దేనిని దాచకుండా అని అనడంతో సరే అలా బాధ పెట్టేశాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇక ఇద్దరు అలా ఉండగానే బయట నుండి లోపలికి వస్తాడు భరత్. ఇక భరత్ని చూసి దూరం జరుగుతుంది మనస్వి. ఇక లోపలికి వచ్చిన భరత్ అన్న అని పిలవగానే చెప్పు అని అంటుంటే నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిందన్నా అని అనడంతో ఎవరు అని అడగగానే అదే అన్న ఆ శివరాజ్ కన్నా ఉన్నాడు కదా వాళ్ళ మనుషులే నీ మీద అటాక్ చేశారు అని అనడంతో నాకు ముందే ఆ డౌట్ వచ్చింది. వాడు తప్ప ఇలాంటి వెధవ వేషాలు ఇంకా ఎవ్వరూ వేయరు. నాకు తెలీదా వాడి గురించి, వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటా అని చాలా కోపంగా చెప్తూ ఉంటాడు విక్రమ్. అతని మాటలు వింటున్న మనస్వికి ఎందుకో భయంగా అనిపిస్తుంది. ఇక భరత్ సరే అన్న నేను మిగతా విషయాలన్నీ కనుక్కుంటాను అని అనడంతో విక్రమ్ సరే నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇక విక్రమ్ బయటికి వెళ్ళిపోగానే మనస్విని మను నన్ను డిశ్చార్జ్ చేసారా, ఈ హాస్పిటల్లో నేను ఎక్కువ రోజులు ఉండలేను అని అంటూ ఉంటే ఇంకా గాయాలు మానలేదు విక్రమ్, అప్పుడే డిశ్చార్జ్ చేయడం అంటే కష్టం, ఇంకొన్ని రోజులు ఉండాలి అని అంటూ ఉంటే నువ్వున్నావు కదా నన్ను చూసుకోవడానికి అని అంటూ ఉంటే ఏంటి నేనా అని అడుగుతుంది. నువ్వే, నువ్వు కూడా నాతో పాటు నా ఇంటికి రా అని అంటాడు విక్రమ్. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్, నీతో పాటు నీ ఇంటికి రావడం ఏంటి అని అనగానే ప్లీజ్ మను నాతో పాటు నా ఇంటికి రారా అని రిక్వెస్ట్ చేసినట్టే అడుగుతాడు విక్రమ్. ఆ మాటకి మను కూడా కాదు అనలేకపోయి సరే ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్తాను అని అనగానే సరే చెప్పు, వాళ్ళు కాదు అంటారు నాకు తెలిసి, అయినా నీకు కోపం లేకపోయినా మీ అమ్మ నాన్నకి నా మీద చాలా కోపంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చి అడిగి అందరి ముందు నిశ్చితార్థం చేసుకొని 4 రోజుల్లో వస్తానని చెప్పి మాయమైపోయి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించి నీ కూతుర్ని మా ఇంటికి పంపించండి అంటే ఎవరు మాత్రం హ్యాపీగా పంపిస్తారు అని అనడంతో నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పను విక్రమ్, అమ్మ వాళ్ళకి హాస్పిటల్ క్యాంప్ ఉంది వెళ్తున్నాను అని చెప్తాను అని అనగానే చిన్నగా నవ్వుకొని సరే ఈవినింగ్ వెళ్ళిపోదాంరా అని అంటాడు విక్రమ్. సరే అని చెప్పి తన మొబైల్ నుండి ఇంటికి కాల్ చేస్తుంది మను. ఇక ఇంటికి కాల్ చేయగానే వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేసి ఏంటే వారం అవుతుంది, ఈ వారం రోజులుగా ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే ఉంటున్నావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావా డాక్టర్వి, ఈ ప్రపంచంలో డాక్టర్లే లేనట్టు నువ్వు తప్ప అని అంటూ ఉంటే అమ్మ ప్లీజ్ చెప్పేది విను అని అంటూ ఉంటే ఏం చెప్తావు అని అడగగానే నాకు హాస్పిటల్ నుండి ఒక క్యాంప్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, వెళ్తున్నాను, నేను రావడానికి ఒక నెల రోజులు టైం పడుతుందమ్మా అని అనగానే ఏంటి క్యాంపుకి వెళ్తున్నావా, నెల రోజులు పడుతుందా, ఇప్పటికే వారం రోజుల నుండి ఇంటికి రాకుండా ఉన్నావు, మళ్ళీ ఈ క్యాంపులు ఇలా తిరగడం ఏంటే అని అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ వెళ్ళాలి నేను తప్పదు అని అంటూ ఉంటే సరే అయితే ఒకసారి ఇంటికి వచ్చి కనిపించేళ్ళు, ఇప్పటికే వారం అవుతుంది నిన్ను చూసి మళ్ళీ నెల రోజులు అంటున్నావు అనగానే వస్తాను అని అంటుంది మనస్వి. ఇక కాల్ కట్ చేసి లోపలికి వచ్చి విక్కీ ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి కనిపించి నేను లగేజ్ కూడా తెచ్చుకుంటాను రా అని అనడంతో సరే అని చెప్పి భరత్ అని పిలుస్తాడు విక్రమ్. ఇక భరత్ లోపలికి రాగానే మేడంని ఇంటికి తీసుకువెళ్ళు, కాస్త దూరంలో కారాపు, మేడం ఇంటికి వెళ్ళి మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని వచ్చే వరకు ఆమె దగ్గరే ఉండు అని చెప్పడంతో అలాగే సార్ అని చెప్పి రండి మేడం అని అనగానే విక్రమ్ నువ్వు జాగ్రత్త, నేను తొందరగా వచ్చేస్తా అని చెప్పి వెళ్తుంది నర్సుని పిలిచి నర్సుని చూసుకోమని చెప్పి. ఇక
ఇంటికి వెళ్ళిన మనస్వి కారు దిగుతూ ఉంటే ఆమె వెనక ఇంకొక 2 కార్లు ఉంటాయి. దాని నిండా గార్డ్స్ ఉంటారు. అది చూసి మీ బాస్ కంటే సెక్యూరిటీ అవసరం. ఇక్కడ కూడా అవసరమా? ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు? అని అంటూ ఉంటే, లేదు మేడం, ఆల్రెడీ మీ గురించి బయట అందరికీ తెలిసిపోయింది. మీ గురించి, బాస్ గురించి. ఇప్పుడు మీకు కూడా ఏదైనా థ్రెడ్ ఉండొచ్చు. అందుకే మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత అని చెప్తాడు అతను. ఇక ఆ మాటకి ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా మీరు వెయిట్ చేయండి, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ, నాన్న హాల్‌లో కూర్చొని ఉండటంతో వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి వెళ్తుంది మనస్వి. వాళ్ళ నాన్నగారు కోపంగా పైకి లేస్తూ, ఏంటి మను, అసలు ఇది పద్ధతేనా? ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళైనా? ఇలా వారం రోజులు ఇంటికి రాకుండా ఉండడం ఏంటి? నువ్వు ఒక్కదానివే డాక్టర్ ఉన్నావా? నువ్వు తప్ప ఇంకా పేషెంట్లను చూడడానికి మీ హాస్పిటల్‌లో డాక్టర్లే లేరా? అని అంటూ ఉంటే, డాడీ ప్లీజ్ ఎందుకు మీరు అలా కోపం తెచ్చుకొని సీరియస్ అవుతున్నారు? చెప్తున్నాను కదా, తప్పలేదు. చాలా ముఖ్యమైన పేషెంట్స్ రావడం వల్ల చూడవలసి వచ్చింది అని అంటూ ఉంటే, సరే నువ్వు అయినా ఆ హాస్పిటల్లో మానేయి, లేదంటే అయినా ఏంటిది 1 మంత్ నువ్వు వెళ్ళడం ఏంటి క్యాంప్‌కి అని అంటుంటే, నేను ఒక్కదాన్నే కాదు కదా డాడీ, హాస్పిటల్‌లో చాలామంది డాక్టర్సే వెళ్తున్నారు, తప్పదు వెళ్ళాలి, హాస్పిటల్ తరపున పేరు ఇచ్చేశాను వెళ్ళాలి అని అనడంతో, సరే మను, ఇక వచ్చిన తర్వాత ఈసారి నీ డెసిషన్ ఏంటో నువ్వు చెప్పాల్సిందే. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు నువ్వు? ఇక నువ్వు పెళ్లి చేసుకోవా? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించే ఆలోచిస్తూ అలా ఎన్ని సంవత్సరాలని బాధపడుతూ ఉండిపోతావు అని అంటారు వాళ్ళు. ఆ మాటకి మనస్వికి విక్రమ్ గురించి చెప్పాలి అని ఉన్నా ఇంకా విక్రమ్ గురించి తనకే పూర్తిగా ఏమీ తెలియలేదు. ఏమని చెప్తుంది? సరే డాడీ, వచ్చాక నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను అని చెప్తుంది. ఇక ఆ మాటకి వాళ్ళ మనసులు కూడా కాస్త కుదుటపడినట్టుగా అనిపించి, ఇన్ని సంవత్సరాలు పెళ్లి పేరు ఎత్తితేనే కోపగించుకొని అరిచి గోల గోల చేసే కూతురు వచ్చి నా డెసిషన్ చెప్తాను అనడంతో వాళ్ళు కూడా కాస్త ప్రశాంతపడ్డారు. ఇక అలా రూమ్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఆమె బట్టలు అన్నీ బ్యాగ్లో సర్దుకొని ఆమెకు కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా సర్దుకొని రూమ్ నుండి బయటకు వచ్చి, అమ్మ వెళ్తున్నాను అని అనడంతో, సరే జాగ్రత్తగా వెళ్ళు, డైలీ ఫోన్ చేస్తూ ఉండు, టైంకి తిను, పేషెంట్లను చూస్తూ చూస్తూ నువ్వు పేషెంట్ అయిపోకు అని అంటూ ఉంటే, సరేనమ్మా అని అంటారు వాళ్ళమ్మ. నేను జాగ్రత్తగానే ఉంటానులే, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను కాల్ చేస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇంటి నుండి బయలుదేరి బయటకు వస్తుంది. కాస్త దూరంలో కారు ఆపి భరత్ ఉండటంతో ఇక లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని కారులో కూర్చుంటుంది మనస్వి. ఇక కాసేపటికి కార్ స్టార్ట్ అవుతుంది. ఇక కార్ స్టార్ట్ అయ్యి ఒక కార్ అక్కడ ఉండిపోయి వీళ్ళ వెనక ఒక కారు మాత్రమే వస్తూ ఉంటే, అదేంటి ఆ కార్ ఎందుకు అక్కడ ఆగిపోయింది అని అంటూ ఉంటే, వాళ్ళు ఇక్కడ మీ పేరెంట్స్కి సెక్యూరిటీగా పెట్టమన్నారు మేడం సార్ అని అనడంతో, ఏంటి మా పేరెంట్స్కి సెక్యూరిటీ ఎందుకు అని అడుగుతుంది ఆమె. ఆ మాటకి అతను, ఏమో మేడం సార్ పెట్టమని చెప్పారు, ఇక్కడ కూడా గార్డ్స్ని ఉంచమన్నారు, మీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా వాళ్ళని ఫాలో అవ్వమని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అనడంతో, సరే అని చెప్పి అంటుంది ఆమె. ఇక డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకువచ్చేస్తాడు భరత్. ఇక హాస్పిటల్కి వచ్చిన తర్వాత విక్రమ్ రూమ్కి వెళ్తుంది. ఇక విక్రమ్ రూమ్కి వెళ్ళేసరికి విక్రమ్ నెమ్మదిగా బెడ్ పై నుండి లేచి కాస్త అటు ఇటు నడుస్తూ ఉంటాడు. ఇక విక్రమ్ అలా నడుస్తూ ఉంటే దగ్గరికి వచ్చి, ఎందుకు విక్రమ్, నేను వచ్చేదాకా ఉండొచ్చు కదా, నేను వచ్చాక హెల్ప్ చేస్తే అప్పుడు నడిచేవాడివి కదా, ఇలా నడిస్తే కింద పడితే మళ్ళీ దెబ్బలు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటే, ఏం కాదులే అని చెప్పి ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను ఆసరాగా తీసుకొని కాస్త అటు ఇటు నడుస్తాడు విక్రమ్. కాసేపటికి విక్రమ్ని బెడ్పై కూర్చోబెట్టి భరత్ని పిలిచి, వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రండి అని అంటుంది మనస్వి. ఇక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు కారులో విక్రమ్, మనస్వి. ఇక ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు కార్ ఆగుతుంది. ఇల్లు ఇంతవరకు వాళ్ళ ఉన్న ఏరియా కాదు, ఆ ప్లేస్లో లేదు ఇల్లు, సిటీకి చాలా దూరంగా, చాలా పెద్ద ఇల్లు, చాలా అందంగా ఉంది బయట నుండి చూస్తుంటేనే. కానీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్, అడుగడుగున గార్డ్స్. ఇక వాళ్ళని చూస్తూ ఉంటే మనస్వికి మనసులో ఎందుకో భయంగా అనిపిస్తుంది. ఈ గార్డ్స్ ఏంటి, ఇంతకుముందు ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటికి చాలాసార్లే వచ్చాను కదా వీళ్ళింటికి, అప్పుడు ఇలా ఏం లేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా ఉంది, ఎలాగైనా విక్రమ్ని అడిగి అన్నీ తెలుసుకోవాలి, అసలు ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు ఇలాగా అని తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఆమె. ఇక కాసేపటికి అక్కడికి నుండి లోపలికి కారు వెళ్తుంది. ఇక కారు నుండి నెమ్మదిగా దిగుతూ ఉంటే విక్రమ్ గబగబా తన డోర్ తీసుకొని మనస్వియే విక్రమ్ వైపు వచ్చి విక్రమ్ని
గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ తన భుజం చుట్టూ చేయి వేస్తే ఇక ఆమె ఆసరాగా నడుస్తూ ఉంటాడు విక్రమ్. ఇక అలా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అంజలి గారు, విక్రమ్ వాళ్ళ అమ్మ, గబగబా ముందుకు వచ్చి, విక్రమ్ ఏమైందిరా, ఏంటి గాయాలు అని కంగారుగా అడుగుతుంటే మనస్వి తలెత్తి ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది. ఆవిడ ఇంతవరకు చాలా నిండుగా, నుదుటిన కుంకుమతో, తలలో పువ్వులతో, చాలా అందంగా, ఎప్పుడు ముత్తైదువుగా చాలా బాగా కనిపించే ఆవిడ. ఒక్కసారిగా ఆవిడని చూసిన మనస్వి షాక్ అవుతుంది. ఆవిడ నుదుటిన బొట్టు లేదు. చాలా నార్మల్ చీర కట్టుకొని ఉంది. చేతికి గాజులు లేవు. చాలా అంటే చాలా సింపుల్గా. ఆమెకు అర్థమవుతుంది ఏదో జరిగింది, అందుకే ఆంటీ ఇలా ఉంది, అంకుల్కి ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉంది. ఇక విక్రమ్ని అక్కడే ఉండమని పని మనిషిని పిలిచి హారతి దిష్టి తీయమని చెప్తుంది ఆమె. ఇక దిష్టి తీసిన తర్వాత విక్రమ్ని పట్టుకొని మనస్వి లోపలికి వస్తుంది. ఇక అక్కడే సోఫాలో విక్రమ్ని కూర్చోబెట్టి మనస్వి కూడా అక్కడే కూర్చొని ఉంటే అంజలి గారు మనస్వి దగ్గరికి వెళ్ళి, మనస్వి తల నిమురుతూ, ఎలా ఉన్నావు తల్లి, బాగున్నావా, చాలా సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి అని అంటూ ఉంటే, హా ఆంటీ, నీ కొడుకు 4 రోజుల్లో వస్తానని చెప్పి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మరి నన్ను మాత్రం ఏం చేయమంటారు అని అడగగానే ఆవిడ ఫేస్ అంతా డల్గా అయిపోతుంది. అదంతా గమనిస్తూనే ఉంది మనస్వి. ఇక విక్రమ్ని తన రూమ్కి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోమని తీసుకొని వెళ్ళాలి, రెస్ట్ తీసుకుంటాడు అని మనస్వి అంటూ ఉంటే, సరే అమ్మ, తన ఫ్లోర్ పైన అక్కడికి తీసుకువెళ్తే రెస్ట్ తీసుకుంటాడు. భరత్ ఇలా రా అని భరత్ని పిలవగానే గబగబా అక్కడికి వస్తాడు భరత్. ఇక భరత్ని సాయంగా పట్టుకొని తన ఫ్లోర్లో తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇక మనస్వి ఇక తన మనసులో మాట, ఎలాగైనా ఆంటీని అడగాలి, తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనస్వి నేరుగా అంజలి గారి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని, ఆంటీ అసలు ఏమైంది, అంకుల్ ఏరి అని అడుగుతుంటే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అంజలి గారు. ఆమె అలా ఏడుస్తూ ఉంటే మనస్వికి చాలా బాధగా అనిపించి, ఆంటీ ప్లీజ్ ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఏమైంది, అసలు ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, ఆ మాటకి ప్లీజ్ అంజలి, ఇప్పుడు ఎప్పుడైనా నన్ను ఏమీ అడక్కరా, ప్రతి విషయం అన్నీ విక్రమ్ నీకు అర్థమయ్యేలా చెప్తాడు, అంకుల్ అయితే ఇప్పుడు మన మధ్యలో లేర్రా అని చెప్పడంతో ఆ మాటకి ఆమెకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇక ఆమె కూడా ఏమీ చెప్పదు అనే విషయం అర్థమైపోయింది ఆమెకు. సరే ఆంటీ, నేను విక్రమ్కి మెడిసిన్ ఇవ్వాలి, వెళ్తున్నాను విక్రమ్ దగ్గరికి అని అనగానే, సరే తల్లి వెళ్ళు, నేను జ్యూస్ పంపిస్తాను అని అనడంతో ఇక నెమ్మదిగా విక్రమ్ ఫ్లోర్కి వెళుతుంది మనస్వి. ఇక విక్రమ్ ఫ్లోర్లో కూడా చాలామంది గార్డ్సే ఉంటారు. ఇక డైరెక్ట్గా విక్రమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. విక్రమ్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే నేరుగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, మెడిసిన్ వేసుకోవాలి విక్రమ్, ఇదిగో వేసుకో అని అతని చేతికి ఇస్తుంది. ఇక విక్రమ్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆ మెడిసిన్ వేసుకుంటాడు. ఇక తన ల్యాప్టాప్ అప్పుడే భరత్ తీసుకువచ్చి ఇవ్వడంతో ఆ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళి మనస్వి విక్రమ్ చేతికి ఇస్తుంది. ఇక విక్రమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఏవో చూస్తూ ఉంటాడు. అందులో చాలా రకాల వెపన్స్ కనపడుతూ ఉంటాయి. అది చూసిన మనస్వి, ఏంటిదంతా అని మనసులో అనుకుంటూ, విక్రమ్ నీతో నేను కొంచెం మాట్లాడాలిరా ప్లీజ్, నీతో వచ్చినప్పటి నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, టైం కుదరట్లేదు, నేను ఏది అడిగినా నువ్వు సమాధానం చెప్పట్లేదు, అసలు అంకుల్కి ఏమైంది, ఎందుకు మీరు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసారు, అసలు ఈ 4 years అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంది మనస్వి. ఆ మాటకి ఇక విక్రమ్ కూడా చెప్పే సమయం వచ్చింది. ఇక మొత్తం మనస్వికి చెప్పేయాలి అని అనుకుంటూనే ఇక మనస్విని, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో అని తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు. ఇక మనస్వి కూడా తన ఎదురుగా కూర్చొని అతను ఏం చెప్తాడా అని వింటూ ఉంటుంది. ఇక విక్రమ్ చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు విక్రమ్ వాళ్ళ నాన్నగారికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగింది అని కాల్ రావడంతో డైరెక్ట్గా అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్తాడు విక్రమ్. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అప్పటికే చివరి క్షణాల్లో ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు విక్రమ్ని దగ్గరికి పిలిచి, నాన్న విక్రమ్, నేను ఇప్పుడు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు, కానీ ఇప్పుడు నీకు ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు చావుకి కారణం పలానా వాళ్ళు అని చెప్తాడు. ఆ విషయం విన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాళ్ళందరూ మాఫియాకి సంబంధించిన వాళ్ళు. ఆ మాఫియాకి సంబంధించిన వాళ్ళ వల్లే తను ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకోవడంతో అక్కడి నుండి వాళ్ళకి వెళ్ళే వెహికల్స్లో వాళ్ళకి సంబంధించిన వెపన్స్ అన్నీ పంపించాలని అతన్ని బలవంతం చేయడంతో ఆ విషయానికి విక్రమ్ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోవడంతో చాలా బలవంతం చేస్తారు. అతను ఇక వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడంతో ఆ కోపంతో డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్తో చెప్పడంతో
ఆ కమిషనర్ నేరుగా వెళ్ళి ఆ మాఫియా వాళ్ళతో ఆ విషయం చెప్తాడు. ఇక ఆ మాఫియా వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వు చేయకుండా ఉన్నది కాకుండా తీసుకువెళ్ళి మళ్ళీ మా గురించి పోలీసులకు చెప్తావా అని చెప్పి అతన్ని కావాలనే యాక్సిడెంట్ అయ్యేలా చేయడం అతనికి లాస్ట్ మినిట్లో కొడుక్కి చెప్తాడు. ఇక అతను చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మొదటిసారిగా ఆలోచిస్తాడు విక్రమ్. తన తండ్రి అంటే తనకి చిన్నప్పటి నుండి ప్రాణం. అలాంటిది తన తండ్రిని అతను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ మెయిన్ లీడర్ని పట్టుకొని ఎలాగైనా సరే వాడిని చంపాలి. నా తండ్రికి చావుకి కారణమైన వాడిని చంపడమే కాకుండా ఈ దేశానికి ఎంతో ద్రోహం చేస్తున్న వాళ్ళని శిక్షించాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు తన వాళ్ళకి తను దగ్గరగా ఉంటే తన వాళ్ళకి కూడా ప్రమాదం అని ఆలోచించి అప్పుడు మనస్వికి ఎగ్జామ్స్ టైం కావడంతో నేరుగా మనస్వి దగ్గరికి వస్తాడు విక్రమ్. ఇప్పుడు తన తండ్రి చనిపోయిన విషయం ఇవన్నీ చెప్తే తను ఎక్కడ బాధపడి మళ్ళీ తన చదువు పాడు చేసుకుంటుందో, తన కలలన్నీ చెడిపోతాయనే ఒకే ఒక ఉద్దేశంతో నేను 4 రోజులు ఊరు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆమెకు మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్. ఆ రోజు నుండి కూడా అక్కడ వాళ్ళు ఉంటున్న ఇల్లు, ప్లేస్ అన్నీ మార్చేశాడు. కావాలనే మారు పేరుతో అతను వెళ్ళి ఆ మాఫియాకి సంబంధించిన దాంట్లో తను కూడా ఒక లీడర్గా జాయిన్ అయ్యి అందులో డీల్స్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు ఇండియాకి వస్తాడో వాడిని పట్టుకోవాలి, చంపాలి అని చాలా గట్టిగా నిశ్చయించుకొని కింద ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా తప్పిస్తూ వస్తూ ఉన్నాడు విక్రమ్. కింద ఉన్న వాళ్ళు కూడా చాలా వెపన్ డీలింగ్ చేయడం, వేరే దేశాలకు వెపన్స్ ఎక్స్పోర్ట్ చేయడం, అక్కడి నుండి ఇక్కడికి తెప్పించడం, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళతో డీల్స్ పెట్టుకొని వాళ్ళవి వెళ్ళే వస్తువులతో కలిపి ఇవి బయటకు తెలియకుండా పంపించడం, అలాంటివన్నీ చేస్తున్న వాళ్ళ అందరినీ ఒక్కొక్కరిగా పట్టుకొని వాళ్ళందరినీ కూడా కనిపించకుండా చేసేశాడు విక్రమ్. అలా చివరికి ఒకరోజు విక్రమ్ ఒక డీల్ గురించి మాట్లాడడానికి వెళ్తాడు. ఇక విక్రమ్ మాట్లాడడానికి వెళ్ళింది శివరాజ్ వాళ్ళకి సంబంధించిన డీల్. ఆ డీల్ చాలా పెద్ద డీల్. ఆ డీల్ కనుక ఓకే అయితే ఎవరినైతే విక్రమ్ ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాడో వాడు ఇండియాకి వస్తాడు. వాడిని ఎలా అయినా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో విక్రమ్ తన వాళ్ళతో అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత డీల్ అంతా ఫినిష్ అయ్యి వెపన్స్ వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు కావాలనే విక్రమ్ మీద అటాక్ చేయిస్తారు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే వచ్చి చాలా పెద్ద పెద్ద డీల్స్ విక్రమ్ చేయడం, అందరికంటే విక్రమ్ గురించి అక్కడ ఉన్న మాఫియాకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్పుకోవడం, వచ్చిన కొన్ని రోజులకే అందరి గురించి అతను కూడా క్లియర్గా తెలుసుకోవడంతో ఆ శివరాజ్కి ఉన్న డిమాండ్ రోజు రోజుకి తగ్గిపోవడంతో శివరాజ్ ఎలాగైనా సరే వీడిని తప్పిస్తే మళ్ళీ వాడి స్థానంలోకి నేను వెళ్ళొచ్చు అని అనుకొని విక్రమ్ మీద అటాక్ చేయిస్తాడు అతను. ఇక ఆ అటాక్లో విక్రమ్ అందరినీ కొట్టి లాస్ట్ వరకు అంతా క్లియర్ చేసిన తర్వాత విక్రమ్ ఇక అంతా అయిపోయింది అని తన కార్ దగ్గరికి వస్తుండగా అప్పుడే అక్కడికి వస్తాడు ఒక వ్యక్తి. అతను వచ్చి నేరుగా విక్రమ్ ముందు నుంచొని, ఇప్పుడు గనక నువ్వు మాకు సరెండర్ అవ్వకపోతే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ ప్రియురాలు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, తనని ఏం చేస్తామో మాకు కూడా తెలియదు, తర్వాత నువ్వు ఏడ్చి గీ పెట్టుకున్నా సరే అని అంటూ తన వీడియో వాళ్ళకి విక్రమ్కి చూపిస్తాడు వాళ్ళు. ఇక విక్రమ్ ఒక్కసారిగా షాక్. ఎంత దాచినా సరే ఎలా విక్రమ్ సంబంధించిన విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు. మనస్వి గురించి వాళ్ళకు తెలిసిపోయింది. ఇప్పుడు మనస్వికి ఏదైనా జరిగితే అతను తీసుకోలేడు కావడంతో తను నేరుగా వెళ్ళి వాళ్ళకి సరెండర్ అయిపోతాడు. ఇక విక్రమ్ని చాలా అంటే చాలా కత్తి గాయాలు చేసి ఇక చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక అప్పటికే అతని మనుషులు అక్కడికి వచ్చేసరికి విక్రమ్ కొన ఊపిరితో ఉంటే విక్రమ్ని కారులో తీసుకొని వస్తూ ఉంటే విక్రమ్ భరత్తో చెప్తూ ఉంటాడు, మన హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని. ఇక మన హాస్పిటల్ అని అనగానే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఆ హాస్పిటల్ గురించి. కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది సార్, ఈ లోపు మీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నా, లేదు అక్కడికే తీసుకువెళ్ళు అని గట్టిగా చెప్తాడు. ఇక కార్లు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి రోడ్డు పైన. చాలా స్పీడ్గా చేస్తూ వస్తూ భరత్ అక్కడ ఆల్రెడీ ఆ హాస్పిటల్లో ఇన్ఫామ్ చేసి ఉంచుతాడు. ఇక డాక్టర్స్ అందరూ కూడా అక్కడ అతని గురించే ఎదురు చూస్తూ ఉంటాడు. అతని ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియని ఆ క్షణం ఎలాగైనా మనస్విని చూడాలి, తనకి
దగ్గరికి వెళ్ళాలి అనే ఒకే ఒక బలమైన కోరికతో ఊపిరిని బిగబట్టుకొని ఉంటాడు విక్రమ్. ఇక హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అలా మనస్విని చూస్తాడో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్న తర్వాత అతనికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ విషయాలు అన్నీ విక్రమ్ చెప్పడంతో ఒక్కసారిగా విక్రమ్ వైపు చూస్తూ, ఏంటి విక్రమ్ ఇదంతా ఏంటి? నువ్వు డాక్టర్ కావాలని ఎన్ని కలలు కన్నావు? అలాంటిది నువ్వు మాఫియాలోకి వెళ్ళడం ఏంటి? ఇదంతా ఏంటి? నీ మీద అటాక్ చేయడం ఏంటి? నా దగ్గరికి వచ్చి నన్ను నన్ను చంపుతానని బెదిరించి నిన్ను ఈ స్థితికి తీసుకురావడం ఏంటి అని అడుగుతూ ఉంటే, ఇదంతా ఒక చదరంగంరా. ఇక్కడ మన గురించి అన్నీ తెలుసుకునేదాకా అందరూ సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ పన్నాగాలు వాళ్ళు పన్నుతూ ఉంటారు. ఇప్పుడు నిన్ను ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా నీకేదైనా జరిగితే నేను రియాక్ట్ అవుతానని వాళ్ళకు తెలుసు. అందుకే నిన్ను అడ్డు పెట్టుకున్నారు వాళ్ళు అని చెప్పడంతో తన మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. తన గురించే ఆఖరికి తన ప్రాణాలు కూడా వదిలేయడానికి సిద్ధపడిపోయిన విక్రమ్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ ఇవన్నీ మనకి వద్దురా, మనం దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్ విక్రమ్, ఇలాంటి వాటికి దూరంగా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే కొన్ని రోజులు, కొన్ని రోజులు అసలు వాడు వస్తున్నాడు. వాడు వచ్చాడంటే వాడిని ఒక్కడిని మనం పట్టుకున్నామంటే ఈ మాఫియా మొత్తాన్ని కూడా మనం కూకట వేళ్ళతో పెకిలించి వేయొచ్చు. చాలామంది చాలా అమాయకుల్ని వీళ్ళ ట్రాప్లోకి దింపి వీళ్ళకి అవసరమైన నాళ్ళు వాడుకొని వాళ్ళని చంపేస్తున్నారా. నీకు తెలీదు, అలా ఒప్పుకోనందుకే మా డాడీని చంపేశారు. నీకు తెలుసు నాకు మా డాడీ అంటే ఎంత ప్రాణమో, అలాంటి మా డాడీని చంపేశారు. అలాగే ఎంతోమంది పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతున్నారు తెలుసా. వాళ్ళ మాయలో పడి ముందుగా వాళ్ళు చెప్తున్న ప్రతి పనికి ఒప్పుకున్న తర్వాత ఎక్కడైనా రిస్క్ వస్తుంది అనుకుంటే వాళ్ళే చంపేస్తున్నారు వాళ్ళని. ప్లీజ్ అని చెప్పడంతో తనకి కూడా అది కరెక్టే అనిపించింది. తనలా ఎంతోమంది తండ్రి కోల్పోయి పేరెంట్స్ని కోల్పోయి ఎంతమంది బాధపడుతున్నారు అని ఆలోచించి, కానీ విక్రమ్ నీకేదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేనురా. నువ్వెక్కడో అక్కడ క్షేమంగా ఉండే ఉంటావు. నా గురించి తిరిగి వస్తావనే ఆశతో ఇన్నాళ్ళు నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చాక మళ్ళీ నువ్వు నాకు దూరం అవుతావంటే నేను తట్టుకోలేనురా అని ఏడుస్తూ ఉంటుంది. లేదురా, నేను కూడా నీకు దూరంగా ఇక ఉండాలి అనుకోవట్లేదు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే. ఎలాగైనా సరే వాడిని పట్టుకొని వాడిని గనక మనం అంతం చేశామంటే ఈ పూర్తి మాఫియా మొత్తం కూడా అంతమైపోతుంది. చిన్న చిన్న వాళ్ళు ఆల్రెడీ అందరినీ కూడా ఈ ఇందులో నుండి మారాలి అనుకున్న వాళ్ళని మార్చాను. మారకుండా ఇలా మూర్ఖంగా ఉండాలి అనుకున్న వాళ్ళని ఖతం చేశాను. ఇంకా ఉన్న వాళ్ళని మాత్రం ఈ ఈ పెద్దవాడు ఒక్కడు తప్పుకుంటే మిగతా వాళ్ళ అందరూ కూడా నోరు మూసుకుంటారా అని చెప్తుంటే, సరే విక్రమ్ నువ్వు మాత్రం జాగ్రత్త, నీ వెనక మేమందరం ఉన్నామని గుర్తుపెట్టుకో, నీ ఒక్కరి ప్రాణాలతో మా అందరి ప్రాణాలు ముడిపడి ఉన్నాయిరా అని చెప్తుంది ఆమె. ఇక ఆ మాటకి అతను కూడా సరే నువ్వు బాధపడకు, కంగారు పడకు, టెన్షన్ పడకు, ఈ విషయాలు అన్నీ అమ్మకు కూడా తెలుసు అని అనడంతో, నాకు అర్థమైంది ఆంటీ ఏమీ చెప్పనప్పుడే నాకు అంతా అర్థమైంది. కానీ నువ్వు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళడానికి కుదరదు. నువ్వు పూర్తిగా కోలుకొని మామూలుగా తిరిగిన తర్వాతే ఏదైనా సరే చూసుకో అని చెప్తుంది. సరే నువ్వు జాగ్రత్త, నువ్వు కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళకు, నీ పేరెంట్స్కి కూడా నేను సెక్యూరిటీ పెట్టించాను అని అంటుంటే, తెలుసు భరత్ చెప్పాడు అని అంటాడు విక్రమ్. అంటుంది మనస్వి. ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. ఇక కాసేపటికి అంజలి గారు ఇద్దరికి జ్యూస్ తీసుకొని పైకి వస్తారు. ఇక జ్యూస్ ఇచ్చి కొడుకుకి కోడలికి, విక్రమ్ ఇక ఇవన్నీ వదిలే నాన్న, నువ్వు మనస్వి సంతోషంగా ఉండండి. ఇక మీ నాన్నగారు ఎలాగో నాకు దూరం అయిపోయారు, నువ్వు కూడా లేకపోతే నేను బతకలేనురా అని చెప్తూ ఉంటే, అమ్మ ఇంకొన్ని రోజులు ఇదంతా కూడా మొత్తానికి ఆగిపోతుంది, మనం అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, ఇదంతటికి దూరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు విక్రమ్. ఇక అతని మాటలకి ఆమె కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మనస్వియే విక్రమ్ని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవడం, అతనికి టైంకి మెడిసిన్ వేయడం, ఫుడ్ పెట్టడం, తను చాలా దగ్గరగా ఉంటూ చూసుకుంటుంది. కానీ విక్రమ్లో ఇంతవరకు నవ్వు లేదు, సరదాతనం లేదు. అల్లరి చేసి ఆమెని ఎప్పుడూ ఆట పట్టించే విక్రమ్ అస్సలు కనిపించట్లేదు. దానికి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే బాల్కనీలో చైర్లో కూర్చుంటుంది మనస్వి. ఇక ఆమె అలా కూర్చుంటే ఏదో ఆలోచిస్తుంది అని అర్థమైన విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అదేం లేదు విక్రమ్, ఎందుకురా మన జీవితాలే ఇలా అయిపోయినాయి, ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ నా వెంట తిరిగే విక్రమ్
ఇలా కనిపించట్లేదా? నిన్ను చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఎప్పుడు చూడు ఆ గన్స్, ఆ గాడ్స్ వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉన్నావు. ఎప్పుడు ఆ ఫేస్‌లో కనీసం నవ్వు కూడా కనిపించట్లేదు విక్రమ్ అని అంటూ ఉంటే, సారీరా, ఇంకొన్ని రోజులు మాత్రమే, మళ్ళీ నీ విక్రమ్‌ని నీకు తిరిగిచ్చేస్తా అని అంటూ ఉంటాడు విక్రమ్. విక్రమ్‌ని గట్టిగా కౌగిలించుకొని, దాని గురించే ఎదురు చూస్తున్నాను విక్రమ్. ప్లీజ్ తొందరగా నా విక్రమ్ నాకు కావాలి అని అంటుంది ఆమె. ఇక ఆమెను కొన్ని రోజులు వెయిట్ చేయరా, నీ విక్రమ్ నీకు వచ్చేస్తాడు అని చెప్పి ఆమె నుదుటిని ముద్దు పెట్టుకొని, మనస్వి నీకొక విషయం చెప్తాను అని అనగానే, ఏంట్రా అని అంటాడు విక్రమ్. నేను ఎవరి గురించి అయితే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో వాడు ఇంకొక 2 రోజుల్లో ఇండియాకి వస్తున్నాడు. నేను ఈరోజు నైటే ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అని అడగగానే, విక్రమ్ అని గట్టిగా అంటుంది మనస్వి. ఆ మాటకి, ఏం కాదు, నేను మళ్ళీ క్షేమంగా వచ్చి నీ ముందు నిలబడతాను. నువ్వు అప్పటి వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకండి అని చెప్తాడు విక్రమ్. ఆ మాటకి మనస్వి బాధగా, విక్రమ్ 4 రోజుల్లో వస్తానని 5 సంవత్సరాల తర్వాత వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నావు. మళ్ళీ నువ్వు అన్ని సంవత్సరాలు నాకు దూరం అయితే తట్టుకొని బ్రతికే ఓపిక నాకు లేదురా అని చెప్తూ ఉంటే, సారీ, ఈసారి అలా జరగదు. ఖచ్చితంగా వారం రోజుల్లో నీ ముందు ఉంటాను. ప్లీజ్ మనస్వి, అర్థం చేసుకోరా ఈ ఒక్కసారికి నన్ను అని చెప్పడంతో, సరే నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. 5 రోజుల తర్వాత నువ్వు రాకపోతే ఈ మనస్వి కూడా ఉండదు అని చెప్పడంతో ఆమె నోటిపై చెయ్యి అడ్డు పెట్టి, ఏయ్ ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు, వస్తానని చెప్తున్నాను కదా అని ఆమెకు చెప్పి ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆ రోజు నైటే ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు విక్రమ్ వాళ్ళ అమ్మకి చెప్పి, మనస్విని అప్పచెప్పి. ఇక విక్రమ్ వెళ్ళడమే నేరుగా ఒక ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్లో అంతా చీకటిగా నిర్మానుషంగా ఉంటుంది. అక్కడ చాలామంది గార్డ్సే ఉంటారు. వాళ్ళ అందరినీ పిలుస్తాడు విక్రమ్. అక్కడికి వచ్చిన గార్డ్స్ అందరూ చెప్పండి బాయ్ అని అంటూ ఉంటే, మనం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నవాడు వచ్చాడు. ఇప్పుడు ఇక మనం అందరం చాలా అలర్ట్గా ఉండాలి. వాడు ఇప్పటి వరకు మనం చూసిన లాంటి వాడు కాదు. చాలా అంటే చాలా క్రూయల్. వాడు పచ్చి నెత్తురు తాగే మనిషి, అర్థమవుతుందా? కాబట్టి మన ప్రాణాలకి తెగించే వాడిని మనం ఎదుర్కోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడైతే మీకు రమ్మని సిగ్నల్ ఇస్తానో అప్పటి వరకు కూడా మీరెవరు కూడా బయటికి రాకండి అని చెప్తాడు విక్రమ్. అలాగే బాయ్, కానీ మీరు ఒక్కరే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అంటాడు భరత్. లేదు విక్రమ్, లేదురా అని అంటాడు విక్రమ్. ఇక విక్రమ్ మాట కాదనలేక సరే అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. ఇక వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు. ఎలా వాడిని పట్టుకోవాలి, ఎలా వాడిని మట్టు పెట్టాలి, ఎలా వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా లాక్కోవాలి అని మొత్తం ప్లాన్ అంతా చేసుకుంటారు. అలా 2 రోజులు గడిచిపోయినాయి. ఇంటి దగ్గర ఉన్న మనస్వి ఇంకా వాళ్ళ అమ్మ అంజలి కూడా ఇక తిండి తిప్పలు అన్నీ మానేసి దేవుడి మందిరం ముందే కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎలా అయినా విక్రమ్కి ఏమీ జరగకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు దేవుడా ప్లీజ్ అని దేవుడిని మొక్కుతూనే ఉన్నారు ఇద్దరు. ఇక అంజలికి మాత్రం టైంకి మెడిసిన్ ఇస్తూ ఫుడ్ పెడుతూ ఉంటుంది మనస్వి మాత్రం ఏదో కాస్త మంచినీళ్ళు తాగడం, జ్యూస్ తాగడం తప్ప ఫుడ్ తినడమే మానేసింది అంజలి ఎంత బ్రతిమలాడుతున్నా. ఇక అలా ఆ 2 రోజులు కూడా గడిచిపోయినాయి. వాడు రావాల్సిన వాడు ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన ఆ డాన్ దగ్గరికి ఎలాగైనా సరే వీళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి అందరికీ కూడా డీల్ మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఫుల్ చెకింగ్ జరిగి వాళ్ళ దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసి అక్కడికి పంపిస్తారు. ఇక అలాగే విక్రమ్ కూడా అక్కడికి వెళ్తాడు. ఇక విక్రమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా విక్రమ్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక విక్రమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాన్ విక్రమ్ని చూసి దగ్గరికి పిలిచి కౌగిలించుకొని, మేరే జాన్, నీలాంటి వాడు ఉండాలిరా మా దగ్గర, చాలా తక్కువ సమయంలోనే చాలా డీల్స్ చేశావు, నీలాంటి వాడు ఉండాలి అని అంటూ పొగుడుతూ ఉంటాడు చాలా గొప్పగా. అదంతా వింటున్న విక్రమ్ భాయ్తో చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ చాలా కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటారు. ఇన్నాళ్ళుగా భాయ్ దగ్గర డీల్స్ చేస్తూ ఉన్నా సరే విక్రమ్ తప్ప ఎవరిని కూడా అంత దగ్గరికి తీసుకోలేదు ఆ భాయ్. భాయ్ భాయ్ అంటూ అందరూ అతని చుట్టూ తిరగడమే కానీ విక్రమ్ని పిలిచినట్టు దగ్గరికి పిలవడం, విక్రమ్తో మాట్లాడినట్టుగా అంత ఇదిగా మాట్లాడడం, విక్రమ్తో ఉన్నట్టుగా ఉండకపోవడంతో వీళ్ళందరికీ కోపం వస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ కూడా, సరే భాయ్, మీతో డీల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పటివరకు చాలా డీల్స్ చేశాను, మీరు కూడా చూశారు. ఇది అన్నిటికంటే పెద్ద డీల్. ఈ డీల్ కనుక సక్సెస్ అయితే
చాలా వరకు ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని కూడా శాసించే పొజిషన్లోకి వెళ్తాం మనం అని చెప్తూ ఉంటే, అవును విక్రమ్, నీ స్కిల్స్ నాకు తెలుసు, నువ్వు ఏ డీల్ అయినా సరే చాలా టైంకి పర్ఫెక్ట్గా చేస్తావు, అందుకే నిన్ను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని చెప్పాను అని ఆ డీల్ గురించి మొత్తం అంతా ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తూ చెప్తూ ఉంటాడు. అందులో చాలా వెపన్సే కాకుండా ఈసారి డ్రగ్స్ కూడా ఉంటుంది. ఆ డ్రగ్స్ కూడా వేరే దేశాల నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం, ఇక్కడ దొరికేవి అక్కడికి పంపించడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాటిలన్నిటి గురించి చెప్తూ ఉండగా అప్పుడే విక్రమ్ మొబైల్ నుండి ఒక మెసేజ్ వెళ్తుంది బయటకి. ఇక విక్రమ్ ఫోన్ నుండి మెసేజ్ వెళ్ళగానే ఒక్కొక్కరినిగా బయట ఉన్న వాళ్ళ అందరినీ కూడా తప్పిస్తూ మట్టు పెడుతూ ఒక్కొక్కరిని వస్తూ ఉన్నారు విక్రమ్ గార్డ్స్ చాలా అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్. విక్రమ్ లాగే వాళ్ళు కూడా చాలా కోల్పోయి ఉన్న వాళ్ళనే అందరినీ ఒక టీమ్గా తయారు చేసి వాళ్ళకి చాలా శిక్షణ ఇచ్చి వాళ్ళతో అన్ని విషయాలు చెప్పి మన ప్రాణానికి కూడా తెగించి ఇందులో మనం చేయాలి కాబట్టి దానికి సిద్ధమైన వాళ్ళే రమ్మని అనడంతో విక్రమ్కి సహకరించే వాళ్ళే అందులో ఉన్న వాళ్ళ అందరూ కూడా ఇక అందరినీ ఒక్కొక్కరిగా వేసుకుంటూ ఎక్కడైతే డీల్ జరుగుతుందో ఆ ప్లేస్కి వస్తారు వాళ్ళందరూ. ఇక వాళ్ళందరూ లోపలికి వచ్చేసరికి ఆ డాన్, ఎవర్రా మీరంతా అని అడుగుతూ ఉంటే విక్రమ్ ముందుకు వచ్చి గన్ నేరుగా బాయ్కి గురి పెడతాడు. ఇక ఆ డాన్ చూస్తూ, ఏంటి విక్రమ్, ఏం చేస్తున్నావు అని గట్టిగా అనేసరికి, ఏం చేయడం ఏంట్రా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడు ఇండియా వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను, కరెక్ట్ టైంకి వచ్చావురా, ఇప్పుడు కరెక్ట్గా నిన్ను ఎక్కడ పట్టుకుంటే దొరుకుతావో నాకు తెలుసు, అందుకే నీకు డీల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ నీ కంట్లో పడాలనే ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి డీల్ పర్ఫెక్ట్గా చేస్తూ ప్రతి పని నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తూ వచ్చాను, అందుకే ఈరోజు ఇక్కడ నీ ముందు ఉన్నాను అని అంటూ మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా గార్డ్స్ చుట్టుముట్టి వాళ్ళ అందరినీ కూడా షూట్ చేసి కొంతమందిని మారదామనుకున్న వాళ్ళని వదిలేస్తాడు. కొంతమంది అక్కడ నుండి పారిపోతారు. ఇక ఆ డాన్ దగ్గర రౌండప్ చేస్తారు అందరూ. విక్రమ్ చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుని గన్ బాయ్ ఆ డాన్కి గురిపెట్టి, ఇప్పుడు చెప్పు, ఈ డీల్స్ అన్నీ ఎక్కడి నుండి ఎక్కడికి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని అనగానే, ఏంట్రా పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా, నా ముందు నువ్వెంత బచ్చాగాడివి, నిన్నగాక మొన్న వచ్చావు, ఈ సామ్రాజ్యాన్ని 25 సంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాను అని అనగానే, నేను బచ్చాగాడినైనా సరే 4 సంవత్సరాల్లో నీ ముందుకు వచ్చి నిలబడ్డాను, ఇప్పుడు నిన్ను నా కాళ్ళ దగ్గర పడేసుకున్నాను, కనిపిస్తుంది కదా, నీ 25 సంవత్సరాల సామ్రాజ్యం ఇప్పుడు నా కాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు చెప్తావా చస్తావా అని అనగానే తను చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక కోపంగా చూస్తున్న అతన్ని తన బూటుగాలతో తంతాడు విక్రమ్. ఇక విక్రమ్ వైపు కోపంగా మీదకు వస్తూ ఉంటే, ఏంట్రా అని అంటూ విక్రమ్ లేచి వాడిని కొడుతూ ఉంటే ఇద్దరు హోరాహోరీగా ఒక యుద్ధమే జరుగుతున్నట్టుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. విక్రమ్ చాలా బలంగా ఉంటాడు. దాంతో విక్రమ్ కొట్టిన దెబ్బలకు తాళలేక నేలపై పడిపోతాడు ఆ డాన్. ఇక పడిపోయిన డాన్ గుండెలపై కాలు పెట్టి, చెప్తావా చస్తావా అని అనగానే ఇక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాడు ఆ డాన్. ఇక ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత, నువ్వు చంపావు చూసావా, ఆ వ్యక్తి కొడుకునరా నేను, మా నాన్న నిజాయితీకి మారుపేరు, అలాంటి మా నాన్నగారిని నీ బిజినెస్లోకి రమ్మని అడిగావు, ఆయన రానన్నప్పుడు వదిలేసి ఉంటే నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేవాడివి కాదు, వదలకుండా మా నాన్నని బలవంతం చేసావు, ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళారని ఆయన్ని చంపావు, కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మా డాడీ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని అక్కడ క్షమాపణ అడుగు నువ్వు చేసిన తప్పుకి అని అంటూ తన గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ కూడా ఆ డాన్ బుర్రలోకి దించేశాడు విక్రమ్. ఇక ఆ డాన్ చచ్చిన తర్వాత ఇక అతని గార్డ్స్ అక్కడ ఏమీ కనిపించకుండా మొత్తం అంతా అక్కడ క్లియర్ చేసేస్తారు. ఇక క్లియర్ అయిపోయిన తర్వాత విక్రమ్ వాళ్ళని తీసుకొని ఇక అక్కడి నుండి బయలుదేరి అతను చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఈ మాఫియాకి సంబంధించిన డీలింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడ వెపన్స్ తయారవుతున్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి, అవన్నీ కూడా చూసుకుంటూ ఒక్కొక్క చోటకి వెళ్తూ ప్రతి ప్లేస్లో కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా చేసుకుంటూ వస్తున్నాడు. అలా 4 రోజుల్లో మొత్తం అతను చెప్పిన దాని ప్రకారం మొత్తం ఎక్కడ ఏమీ లేకుండా చేసేసాడు విక్రమ్.
పూర్తిగా క్లీనప్ చేసేసి అప్పుడు ఆ రోజు 4వ రోజు ఇక విక్రమ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మనస్వి, అంజలి. ఇక ఆ టైంకి విక్రమ్ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. చిన్న చిన్న గాయాలతో ఉన్నాడు విక్రమ్. ఇక మనస్వి పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ని గుండెలకి హత్తుకొని ఏడుస్తూ, విక్రమ్ నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అంటుంటే, చూస్తున్నావు కదా నాకేం కాలేదురా, బాగానే ఉన్నాను అని అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువస్తాడు. ఇక అంజలి గారు కూడా అప్పుడే గదిలో నుండి వస్తూ, కన్నా బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా, నువ్వు వెళ్ళిన రోజు నుండి నువ్వు ఏమవుతావో, ఎలా ఉంటావో, ఎప్పుడు వస్తావో అని గుండెల్ని అరచేతులతో పట్టుకొని కూర్చున్నాం రా అని చెప్తూ ఉంటే, అమ్మ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటాడు విక్రమ్. ఇక కాసేపటికి విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు. ఇక విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళగానే మనస్వి కింద జ్యూస్ చేసి ఆ జ్యూస్ తీసుకొని విక్రమ్ గురించి రూమ్కి వెళ్తుంది. ఇక ఫ్రెష్ అయి బయటకు వచ్చిన విక్రమ్ జ్యూస్తో ఉన్న మనోని చూసి ఏంట్రా అని అడుగుతుంటే, ఇదిగో జ్యూస్ తాగు, నువ్వు ఈ 4 రోజులు కనీసం ఫుడ్ అన్నా తిన్నావా అని అడుగుతూ ఉంటే, నేనంటే ఆ గొడవలో పడి తినలేదు, నాతో పాటు నువ్వు కూడా తినలేదు కదా అని అడుగుతూ ఉంటే ఆమె తల కిందకి వాల్చేస్తుంది. నీకు వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండి అమ్మని చూసుకో అని, అలాంటప్పుడు నువ్వు తినకుండా ఇలా అయిపోతే ఎలారా అని అంటూ ఆ జ్యూస్ని ఆమెకి తాగిస్తూ ఉంటే, నువ్వు తాగు ముందు అని అంటుంది మనస్వి. ఇక ఆ మాటకి విక్రమ్ కొంచెం తను తాగి ఆమెకు కూడా ఆ జ్యూస్ ఇస్తుంటే ఇద్దరు కలిసి జ్యూస్ తాగుతారు. ఇక తాగిన తర్వాత విక్రమ్ ఇక అంతా సాల్వ్ అయిపోయినట్టే కదా, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని మనస్వి అడుగుతూ ఉంటుంది కంగారుగా. అంతా సాల్వ్ అయిపోయింది, ఇక ఏ ప్రాబ్లం లేదు, ఇక మనం పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యి మనకి నచ్చినట్టుగా మనం ఉండడమే అని అంటూ ఉంటే, మరి నీ చదువు అని అంటూ ఉంటే, ఇక అది అయిపోయింది పోన్లే, కనీసం నువ్వు ఉన్నావు కదా డాక్టర్గా, నేను బిజినెస్లు చూసుకుంటున్నాను, ఇప్పటికే డాడీవి, ఆ బిజినెస్లు నేను చూసుకుంటాను, నువ్వు నీ ప్రొఫెషన్లో నువ్వు చూసుకో, ఆ హాస్పిటల్ నీ గురించి కట్టించిందేరా, మనం పెళ్ళికి ముందు అనుకున్నాం గుర్తుందా, ఆ రోజు మనం బాగా చదువుకొని ఇద్దరం హాస్పిటల్ పెట్టుకోవాలి, ఇద్దరు ఒకే చోట ఉండాలి అని, అందుకే ఆ హాస్పిటల్ చాలా ఇష్టంగా కట్టించానురా, అందులో నువ్వు ఉండాలి అని కోరుకొనే అక్కడ జాబ్కి నువ్వు వెళ్ళేలా నేనే చేశాను, ఆ హాస్పిటల్లో జాబ్ గురించి నువ్వు బయట సెర్చ్ చేస్తున్నప్పుడే ఆ హాస్పిటల్ నుండి నీకు కాల్ రావడం అవన్నీ అని చెప్తూ ఉంటే అప్పుడు గుర్తొస్తుంది మనస్వికి. ఆమె చాలా హాస్పిటల్స్లో ట్రై చేస్తూ ఉండగా సడన్గా అంత పెద్ద హాస్పిటల్ నుండి ఆమెకు కాల్ వస్తుంది. అలా కాల్ రాగానే, ఇదేంటి నేను ఆ హాస్పిటల్కి ట్రై చేయలేదు కదా, నాకెలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ వచ్చింది కదా, ఒకసారి ట్రై చేద్దాంలే అని వెళ్ళేసరికి అక్కడ ఏం క్వశ్చన్స్ అడగకుండా, ఎటువంటి సర్టిఫికేట్స్ గురించి కూడా ఆలోచించకుండా వెంటనే మీరు సెలెక్ట్ అయ్యారు మేడం అని చెప్పడంతో ఒకంత ఆమెకు ఆశ్చర్యంగా అనిపించిన అంత పెద్ద హాస్పిటల్లో జాబ్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు విక్రమ్ వైపు చూస్తూ, అంటే ఆ హాస్పిటల్ అవును నీ గురించి కట్టించిందేరా, నువ్వు వేరే ఎవరి దగ్గర చేయడం ఏంట్రా బంగారం, అది నీ గురించి నేను కట్టించిన హాస్పిటల్ అని చెప్తూ ఉంటాడు విక్రమ్. ఇక ఆ మాటకి నవ్వుతూ అతని వైపు చూస్తూ, విక్రమ్ ఇక మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడదాంరా, వాళ్ళు ప్రస్తుతానికైతే నీ మీద చాలా కోపంగా అయితే ఉన్నారు, కానీ మనం వెళ్ళి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అనగానే, సరే రేపే వెళ్దాం అమ్మ నువ్వు నేను అని అనగానే, సరే విక్రమ్ అని ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఆ రోజు అతని గదిలోనే అతని గుండెలపై తలవాల్చి చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది మనస్వి. ఇక విక్రమ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు తండ్రిని చంపిన వాడిని ఎలాగైనా చంపాలనే కసి, పగ, మరొక పక్కన ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉంటున్నాననే బాధ, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఏ రోజు కూడా ప్రశాంతమైన నిద్రలేని విక్రమ్ ఈరోజు పగ తీరింది, ప్రేమ తన చెంత చేరింది, ఆ రెండిటితో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు విక్రమ్. ఇక అలా ఇద్దరు ఉదయాన్నే లేచి రెడీ అయి తిందకు వస్తారు. ఇక తిందకు రాగానే అంజలి గారి కూడా రెడీగా ఉండడంతో, అమ్మ మనం ఆంటీ అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి వద్దాం అని అనగానే, సరే నాన్న వెళ్దాం అని చెప్పి ముగ్గురు కలిసి ఒక కారులో బయలుదేరుతారు. ఇక బయలుదేరి కారు నేరుగా వెళ్ళి మనస్వి వాళ్ళ ఇంటి ముందు ఆగగానే, మనస్వి వాళ్ళ పేరెంట్స్ ఎవరో వచ్చినట్టున్నారు అని బయటికి వస్తారు. ఇక బయటికి వచ్చేసరికి కారులో నుండి మనస్వి దిగుతూ ఉంటుంది. ఇక మనస్వి క్యాంపుకి వెళ్ళింది కదా, వచ్చేసింది అని అనుకుంటూ ఉండగానే వెనకే విక్రమ్ మరో పక్క నుండి అంజలి గారు కారులో దిగడంతో కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు మనస్వి పేరెంట్స్. వాళ్ళు అలా కోపంగా చూడడంలో అర్థం ఉంది అని అర్థం చేసుకున్న విక్రమ్, అంజలి గారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వస్తారు. ఇక గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని అంజలి
అంజలి గారు ఇక విక్రమ్ గుమ్మం దగ్గర ఉండటంతో మనస్వియే లోపలికి రండి ఆంటీ, లోపలికి రా విక్రమ్ అని అంటూ పిలుస్తుంది. ఇక లోపలికి వెళ్తారు విక్రమ్ ఇంకా వాళ్ళ అమ్మగారు. వెళ్ళి సోఫాలో కూర్చునేసరికి విక్రమ్ వాళ్ళ అమ్మగారు, సారీ అండి, క్షమించండి, ఇన్నాళ్ళు మీ దగ్గరికి రాలేకపోయాం, వచ్చే పరిస్థితుల్లో లేం అని అంటూ ఉంటే, అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చినట్టు మీరు? అయినా మనస్వి, నువ్వు కూడా క్యాంప్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళతో తిరిగి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడు మనస్వి చెప్పడం మొదలు పెడుతుంది. నాన్న, నేను క్యాంపుకి వెళ్ళలేదు, ఇన్ని రోజులు విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. విక్రమ్కి కాస్త ఆరోగ్యం బాలేదు, అందుకే తన దగ్గరే ఉన్నాను అని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి కావాల్సిన పిల్లవి ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి ఇన్ని రోజులు అని తిడుతూ ఉంటే విక్రమ్ పైకి లేచి, అంకుల్ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటూ వాళ్ళ తండ్రి చనిపోవడం, తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల అన్నిటికీ దూరంగా ఉండడం, మనస్వికి ప్రాబ్లం కలగకూడదు అని, ఆమె చదువు డిస్టర్బ్ అవ్వకూడదని ఆమెకు దూరం అవ్వడం అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక ఎంత బాధగా అనిపిస్తుంది. ఆ బాధతో అతని వైపు చూస్తూ, ఏంటి విక్రమ్ ఇదంతా? మీ నాన్నగారు చనిపోవడం ఏంటి, ఎవరో చంపేయడం ఏంటి అని అంటుంటే, అవును అంకుల్, ఇదంతా జరిగింది. ఎక్కడ మనస్వి డిస్టర్బ్ అవుతుందో, లేదంటే నా వల్ల ఆమెకు ప్రాబ్లం అవుతుందో అని ఎన్నాళ్ళు దూరంగా ఉన్నాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి కాబట్టి మీతో మాట్లాడాలని వచ్చాను. నేను మనస్వి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంకుల్ అని చెప్పగానే మనస్వి కూడా వాళ్ళ అమ్మ నాన్న వైపు చూసి, ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, ఎన్నాళ్ళు విక్రమ్కి దూరంగా ఉండి నరకమే అనుభవించాను. విక్రమ్ కూడా నాకు దూరంగా ఉండి ఏం ప్రశాంతంగా లేడు. ప్లీజ్ ఇప్పటికైనా మమ్మల్ని కలవనివ్వండి ప్లీజ్ అని అనగానే, సరే మీ ఇష్టం, మీరు సంతోషంగా ఉండడం కంటే మాకు మాత్రం ఏం కావాలి అని అంటూ ఉంటారు వాళ్ళు. ఇక అలాగ వాళ్ళ అమ్మగారు, వీళ్ళ అమ్మగారు, నాన్నగారు అందరూ కలిసి పంతులు గారిని పిలిచి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తారు. ఇక పెళ్ళికి ముహూర్తం పెట్టిన తర్వాత అంగరంగ వైభవంగా మనస్విని పెళ్లి చేసుకుంటాడు విక్రమ్. ఇక మాఫియా మొత్తానికి దూరం అయిపోతాడు. అతనితో ఉన్న వాళ్ళ అందరికీ కూడా అతని కంపెనీలోనే జాబ్స్ ఇస్తూ, కొంతమందికి సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తూ అలా అందరినీ సెటిల్ చేశాడు విక్రమ్. ఇక విక్రమ్ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను తీసుకొని తన ఇంటికి వచ్చేశాడు. ఇక విక్రమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంవత్సరాల తన ప్రేమ 5 సంవత్సరాల దూరం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ప్రేమ తనకు అంత దగ్గరగా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం, ఇంకా ఇంట్లో పూజలు అన్నీ పూర్తయిన తర్వాత ఇక రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గానే జరిగింది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత విక్రమ్ మనస్విని తీసుకొని, మన ఇద్దరం కొన్ని రోజులు ఎక్కడికైనా ప్రశాంతంగా వెళదాం రా, ఎన్ని రోజులు నాకు నీకు ఇద్దరికి కూడా ప్రశాంతత లేదు అని అనడంతో, అదేంటి విక్రమ్, మరి అత్తమ్మ ఒకరే ఎలా ఉంటారు అని అనడంతో, అప్పుడే మనస్వి పేరెంట్స్ ఇంట్లోకి వస్తూ కనపడతారు. అలా చూడు అని విక్రమ్ అనగానే వాళ్ళ వైపు చూసి, ఏంటి మమ్మీ డాడీ మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, ఏముంది అల్లుడు గారు కొన్ని రోజులు వాళ్ళ అమ్మగారికి తోడుగా ఉండడానికి మమ్మల్ని రమ్మన్నారు అని అనగానే విక్రమ్ వైపు చూస్తే, ఏంటి అని అడుగుతుంది. అమ్మకి తోడుగా వాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం రా అని అంటాడు. విక్రమ్ని చాలా జాగ్రత్తగా దగ్గర ఉంటూ చూసుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇక మనస్వి కూడా హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్ అన్నీ చూసుకోవడం, విక్రమ్ తన బిజినెస్లు తను చూసుకోవడం, దగ్గర ఉండి మనస్విని కూడా చూసుకోవడం, అలా రోజులు చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. అలా మనస్వికి డెలివరీ టైం రానే వచ్చింది. తన హాస్పిటల్లోనే తనకి డెలివరీ కూడా జరిగింది. ఇక ఒకరు కాదు, ఇద్దరు ట్విన్స్, పాప బాబు ఇద్దరు పుట్టడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే స్కానింగ్ అవి కూడా ఏమీ వద్దు, ఎవరైనా సరే ఒకటే, మనకి బేబీ హెల్దీగా ఉంది అదే చాలు అనుకుంటారు ఇద్దరు. ఇక అలా ఇద్దరు ట్విన్స్ పుట్టడంతో పాప బాబు ఇక వెంటనే మనస్వికి ఆపరేషన్ చేయించేస్తారు అక్కడే. ఇక మనస్వి విక్రమ్ చాలా హ్యాపీగా ఉంటారు ఆ ఇద్దరు పిల్లలతో. అతను ఒక పెద్ద డాన్గా ఉంటూనే పైకి పెద్ద బిజినెస్ మ్యాన్గా కనిపిస్తూ లోపల డాన్గా ఉంటూ తను చేయాలి అనుకున్నవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఎటువంటి చెడు పనులు జరగకుండా చూసుకుంటూ కాలేజ్ పిల్లల్ని వాళ్ళని చాలామంది ట్రాప్ చేసి ఎలాగైతే ఈ డీల్స్లోకి దించుతున్నారో అవన్నీ తెలుసుకుంటూ, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ విక్రమ్ ఉంటూ అది జరగకుండా చూసుకుంటూ ఉన్నాడు. చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఎలా అయితే మోసం చేసి వాళ్ళ వెపన్స్ పంపించడానికి వాడుకుంటున్నారో అని తెలుస్తుందో అక్కడికి వెళ్ళి
విక్రమే అది జరగకుండా చేయడం. అలా విక్రమ్ కూడా తన తండ్రికి జరిగినట్టుగా ఇంకెవ్వరికి అన్యాయం జరగకూడదు, తను కోల్పోయినట్టుగా తన తండ్రిని ఇంకా ఎవరి కుటుంబాలకి అలా జరగకూడదని చెప్పి విక్రమ్ చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇక అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. పిల్లలు కూడా కాస్తగా పెద్ద అవుతూ ఉన్నారు. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. అలా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న అత్తగారు కూడా చాలా సంతోషంగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే, విక్రమ్ మాత్రం తన వ్యాపారాలు ఇటు మరొక పక్కన ఎటువంటి ఇన్లీగల్ పనులు జరగకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఇక అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మనస్వి చాలా పెద్ద డాక్టర్గా ఆ ఊర్లో చాలా హాస్పిటల్సే మళ్ళీ వాళ్ళే తీసుకొని ఆ హాస్పిటల్లో కూడా అతి తక్కువ ఖర్చుతోటే మంచి మంచి ట్రీట్మెంట్లు ఇస్తూ పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. అలా రోజులు చాలా సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. విక్రమ్ అనుకున్నట్టుగానే తను అనుకున్న ప్రతీదీ కూడా చేస్తూ తను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా విక్రమ్ కొన్నాళ్ళకి బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు రావడం, అంతేకాకుండా మరో పక్కన పోలీస్ వాళ్ళకి కూడా విక్రమ్ చాలా హెల్ప్ఫుల్గా ఉండడం, ఎక్కడ ఏ ఇన్లీగల్ యాక్టివిటీస్ జరిగినా విక్రమే ముందుండి వాటిని అరికట్టడంతో విక్రమ్ కూడా పోలీసుల నుండి కూడా మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వీళ్ళు హ్యాపీగా వీళ్ళ పిల్లలతో కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. విక్రమ్ చేస్తున్న మంచి అతనికి తిరిగి వచ్చినట్టుగా చాలా సంతోషంగా భార్య, పిల్లలు, అత్తగారు, మామగారు, ఒక పక్కన తల్లి చాలా సంతోషంగా ఈ కథ ఇలా సుఖాంతమైందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, ఈ కథ చెప్తున్నంతసేపు ఏమనిపించిందంటే ఎందుకో నాకే కొత్తగా అనిపించింది. మళ్ళీ నేను కథ కొత్తగా స్టార్ట్ చేస్తున్నానా, మళ్ళీ కొత్తగా చెప్తున్నానా అనిపించింది. ఎందుకో మనసేం బాగోవట్లేదండి. ఎంత ప్రయత్నించినా సరే చేయలేకపోతున్నాను. ఎందుకో కానీ అర్థం కావట్లేదు. మనసు, బ్రెయిన్ రెండూ కూడా నా మాట వినట్లేదు. చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయానండి. స్టోరీస్ చెప్పడం కూడా ఏదో మళ్ళీ కొత్తగా మొదలుపెట్టానేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొన్ని రోజుల్లో మీకు నచ్చే విధంగా మీకు నచ్చే స్టోరీస్ ఇస్తాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ నా జర్నీ కొత్తగా స్టార్ట్ అయిందనే అనుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకొని క్షమిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లిజనింగ్ అండ్ యువర్ సపోర్ట్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క చాలా రోజులు అయిపోయింది మీరు స్టోరీ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. నిజంగా స్టోరీ పెట్టాలని ఎంత అనుకుంటున్నా సరే అస్సలు మనసు సహకరించట్లేదు, బ్రెయిన్ సపోర్ట్ చేయట్లేదు. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా మీరు పెట్టే ఒక కామెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీ వాయిస్ని మిస్ అవుతున్నాం అక్క, మీరు స్టోరీ పెట్టండి అక్క అని మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఇస్తాను, వెయిట్ చేయండి. స్టోరీస్ ఇవ్వడం మాత్రం మానేను, కానీ ఇస్తాను. ఎందుకో ఇవ్వలేకపోతున్నాను, సిచ్యువేషన్ అలా వచ్చింది, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.